ఈరోజు మనం 25వ రాష్ట్ర చింతన కార్యక్రమంలో కలుసుకున్నాం. ప్రతి నెల 3వ ఆదివారం జరుగుతుంది. కానీ ఈ ఆదివారం 22వ తారీఖున మనకి అడ్వకేట్స్ మీట్ ఉండడం వల్ల ముందుగానే కలుస్తున్నాం. ఇప్పుడు అయితే ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రస్తుతం కాంటెంపరీ ఇష్యూ ఇది. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఏం జరుగుతుంది, వాటికి మనం ఏం చేయగలం, దీనికోసం మనం ఈ కార్యక్రమంలో సురేష్ పోచెట్టి గారు అలాగే రజత్ జయసింహారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వారిద్దరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారిని మన రాష్ట్ర సంయోజక గారు శ్రీ జయతీంద్ర గారు వారి పరిచయం చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఈరోజు చీఫ్ గెస్ట్గా రజత్ సింహారెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని పరిచయం చేస్తారు. BA బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబ్ నగర్లో చేశారు. తర్వాత మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ MA ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ 1983లో చేశారు. తర్వాత ఆయన PhD కూడా చేశారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, ఇది ఉస్మానియా యూనివర్సిటీ 2009. తర్వాత 2006 నుంచి 84 నుంచి 96 దాకా లెక్చరర్గా ఉన్నారు. సూర్యలక్ష్మి గవర్నమెంట్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్. 96 నుంచి 2006 వరకు సీనియర్ గ్రేడ్ లెక్చరర్గా ఉన్నారు. సూర్యలక్ష్మి గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ హైదరాబాద్లో ఉన్నారు. 2006 నుంచి 2017 వరకు ప్రిన్సిపల్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ సూర్యలక్ష్మి గవర్నమెంట్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్లో పనిచేశారు. ఈయన యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇది కొద్దిగా ఈ యొక్క కీ హైలైట్స్ ఏంటంటే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 33 years of dedicated service in academia, specializing public administration with a focus on rural development. Served as a principal and associate professor, displaying exceptional leadership and managerial skills in overseeing academic operations and faculty management, which is not an easy job. Acted as a paper setter అంటే పరీక్షలకు అడిగినటువంటి ప్రశ్నోత్తరం తయారు చేశారు. చీఫ్ ఎగ్జామినర్గా పనిచేశారు. పబ్లిష్డ్ ఆర్టికల్స్ కూడా చేశారు. ఇష్యూ ఇన్ సోషల్ సైన్సెస్. ఇంతతో ఈ పరిచయాన్ని ఇస్తానండి. తర్వాత ఇంకా ఈరోజు మన ముఖ్య వక్త గారు శ్రీ సురేష్ పోచెట్టి గారు. ఈయన సీనియర్ జర్నలిస్ట్, వెల్ నోన్ జర్నలిస్ట్, వెరీ ఎమినెంట్ పొలిటికల్ అనలిస్ట్. అంటే ఈ పాలిటిక్స్ను విశ్లేషించడంలో గొప్ప అనుభవం ఉన్నది. జర్నలిస్టిక్ క్లబ్లో కూడా పనిచేస్తారు. ఇక నేను వారికే వదిలిపెట్టాను, వారి పరిచయం వారే చేసుకొని వదిలిపెట్టాను. ముఖ్య వ్యక్తి గారిని ముందుగా ముఖ్య వ్యక్తి గారిని 2-3 నిమిషాలు సంబోధించని కృష్ణం వందే జగద్గురు. సభాయ నమ. సభకు నమస్కారాలు. హిందూ బంధువులకు అందరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి రాష్ట్ర చింతన చాలా అద్భుతమైనటువంటి టైటిల్. రాష్ట్రము అంటే పొలిటికల్ సైన్స్లో సార్ ఉన్నారు కాబట్టి స్టేట్ ఈజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది సిటిజన్స్. ఈరోజు మనం ఉన్నామంటే రాష్ట్రం ఉంది కాబట్టి మనం ఉన్నాం. లైక్ ఇన్స్ట్రుమెంట్ని మనం ఎట్లా వాయిస్తే ఎట్లా వాడుకుంటే అట్లా మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తర్వాత చింతన ఎందుకోసం అంటే
చింతన చేరడానికే చింతన. ఇప్పుడు అన్నారు ఒకసారి మనమంతా ఒకటి కావాలనేటువంటి మొట్టమొదటి ఆలోచన రావడమే ఈ చింతన. కాబట్టి ఇదైతే చాలా బాగుంది. అయితే నా గురించి నేను కొంత, ఎందుకంటే మనిషికి తానంటే చాలా ఎక్కువ ఇష్టం. ఒక స్వామీజీ గుడిలో ప్రసాదాన్ని, దేవుని ప్రసాదాన్ని పంచమని ఒక భక్తునికి ఇచ్చి, నీకు ఎవరికైతే అత్యంత ప్రేమ ఉందో వాళ్ళకు మొదటి పంచి తర్వాత మిగతాది పంచమంటే ఆయన ఆలోచించి మొట్టమొదటి ప్రసాదాన్ని తానే తీసుకున్నాడు. ఎందుకంటే మనిషికి తానంటేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ ముందు పంచుకుంటూ, మరి నేను మీకంటే పెద్దవాడిని కాదు, మీకంటే ఎక్కువ తెలిసిన వాడిని కాదు. మరి నా భావాల్ని మీ ముందు ఉంచడం కోసమే నేను ఈ కార్యక్రమానికి అంగీకరించడం జరిగింది. నేను పాలమూరు వాసిని. పాలమూరు జిల్లా, పాలు అమ్మే జిల్లా, పాల లాంటి జిల్లా, స్వచ్ఛమైన జిల్లాలో పుట్టిన. ఎందుకంటే నా గురించి చెప్పిన తర్వాత నా జిల్లా గురించి కూడా కొంచెం మంచి మాటలు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. పాలమూరు యొక్క గొప్పతనం ఏంటంటే 2 గొప్పతనాలు ఉన్నాయి పాలమూరు. ఒకటి, పాలమూరుకు పిల్లలు ఇవ్వాలన్నా, పాలమూరు పిల్లలు చేసుకున్నాలన్నా అందరూ ముందుకు వస్తారు. ఎందుకంటే ప్రమాదాలు లేవు, సమస్యలు లేవు. రెండవది, ఎవరైనా కూలి పెట్టుకోవాలన్నా ముందు పాలమూరు లేబరే మొట్టమొదటి కావాలంట. కాబట్టి పాలమూరు యొక్క పవిత్రత ఈ రెండింటి వల్ల తెలుస్తుంది. కాబట్టి పాలమూరు జిల్లాలో నేను నారాయణపేట సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాలలో నేను దాని ఫౌండర్ని. తర్వాత మళ్ళీ ఉస్మాన్ సిటీ వాళ్ళు వచ్చి నువ్వు మేనేజ్మెంట్లో ఉంటావా లేకపోతే టీచింగ్ ఉంటావంటే, పాఠం చెప్పేటువంటిదే కోసం పుట్టాను కాబట్టి, దేవుడు పుట్టించాడు కాబట్టి మేనేజ్మెంట్ అంటే లాభాలు సంపాదించాలి, పాఠం చెప్తే ప్రజలకు మంచి మాటలు చెప్పొచ్చు, సేవలు చేయొచ్చు, ఒక 4 మంచి వాళ్ళని ముత్యాలను తయారు చేస్తున్న ఉద్దేశంతో టీచింగ్ ఎన్నుకొని సుమారుగా 33-34 సంవత్సరాలు అక్కడ ఉండి చాలా మంది విద్యార్థులు, కొన్ని వేల మంది విద్యార్థులు. ఇప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నారాయణ రెడ్డి నా స్టూడెంటే, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మా స్టూడెంటే. ఎంతో మంది జడ్జిలు, లాయర్లు, టీచర్లు ఎంతో మందిని తయారు చేసి ఇప్పటికీ వాళ్ళ ఫోన్లో రోజు 5-6 వస్తూ ఉంటాయి, సార్ మీ గురించి మేము రోజు గుర్తొస్తారని. అంటే భగవంతుడు ఒక జన్మ ఇచ్చిన తర్వాత మనం ఈ సమాజానికి ఏం చేశారని ఒక గిఫ్ట్ ఇవ్వడమే ప్రధానమైంది కాబట్టి అది అంకితభావంతో ఉన్నాము. తర్వాత ఈ నారాయణపేటలో నేను లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను చిన్నప్పుడు కూడా లింకర్ వేసుకుని ఆర్ఎస్ఎస్లో శాఖకి వెళ్ళేవాడిని చాలా. అప్పుడు కాబట్టి అక్కడ కుర్మన్నా చేరి నారాయణపేట ఉట్కూరు, మక్కల్, మైదార్ ప్రాంతంలో మంచి ఆల్రెడీ ఆయన నా దగ్గరకు వచ్చారు. సార్ మీరు చాలా సేవాభావం ఉంది, మనం అంతా కలిసి ఒక పని చేద్దాం, మనం ఏం చేద్దామని ఆలోచన చేస్తే, సార్ మంచిది సార్, ముందు భావాలు పంచుకుందాం సార్, తర్వాత మన భావాలు పంచుకుంటే మనమంతా ఒకటైతాం. మనం ఒకటనేటువంటి భావన మనందరిలో ఎప్పుడు ఏర్పడుతుందో అది గుండె కత్తుకుంటుంది. కాబట్టి భావాలు పంచుకునేటువంటి కార్యక్రమం చేద్దామంటే ఒక భావ సమైక్య వేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది నారాయణపేటలో. ఈ భావ సమైక్య వేదిక నేను అక్కడ సర్వీస్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు చాలా చక్కగా నిర్వహించి ఎంతో మంది విద్యార్థులకు ఎన్నో రకాలైనటువంటి మంచి మాటలు, దేశభక్తి, దైవభక్తి, కుటుంబ భక్తి. ఈ రోజు మనం ఎక్కువగా తీవ్రంగా నష్టపోతున్నటువంటి ఏరియా ఈ గుడే. మొట్టమొదట దైవభక్తి తగ్గింది, గుడులకు పోవడం పెరిగింది, కానీ నిజమైనటువంటి భక్తి తగ్గింది. గుడికి ఎందుకు పోతున్నారంటే కష్టాలు వచ్చినప్పుడు పోవడం, కోరికలు నెరవేర్చుకోవడానికి పోవడం, గుడిలకు అక్రమంగా సంపాదించినటువంటి దాన ధర్మాలు ఇచ్చి గుడులను అందంగా తయారు చేసిండ్రు. కానీ నియతి అనేటువంటిది నైతిక విలువలు పడిపోయినాయి. తర్వాత రెండవది ఏంటి, దేశభక్తి. దేశం మాకు ఏమిస్తుంది అనేటువంటి ఆలోచనలోనే మనం ఉచితాల మీద ఈ రోజు బతుకుతున్నాం, ఉచితాల మీద ఆలోచిస్తున్నాం. కానీ దేశాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, దేశాన్ని మనం ఏం చేయాలని పోయింది. తర్వాత 3వ అత్యంత ప్రమాదం ఏంటంటే పాశ్చాత్య దేశాల వల్లే మనం కుటుంబ వ్యవస్థని కోల్పోతున్నాం. కుటుంబ భక్తి లేకుండా పోయింది. కుటుంబ భక్తి అంటే తల్లిదండ్రులు, కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మరి పెద్దవాళ్ళు, చిన్నాయన, పెద్దనాయన, అన్న, తమ్ముడు, వదిన, అక్క, చెల్లెనటువంటి భావన లేకుండా చివరికి ఎట్లొచ్చినామంటే మనిషి ఒక సాంఘిక మానవుడి నుంచి ఒక ఆర్థిక మానవునిగా మారే పరిస్థితి. మొట్టమొదట అరిస్టాటిల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్. ఆయన ఏమన్నాడంటే మేనేజర్ సోషల్ ఇవ్వాలన్నాడు. తర్వాత ఒక
ఏమన్నాడంటే మ్యాన్ ఈజ్ ఏ ఎకనామికల్ ఎనిమల్ అన్నాడు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే మ్యాన్ ఈజ్ ఏ నాట్ ఏ ఎకనామికల్ ఎనిమల్. మ్యాన్ అనేటువంటి వాడు స్వార్థపరుడు, దురుద్దేశంతో ఈరోజు ఒకరినొకరు దూషించుకొని అవమానించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనికంతా మూల కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ నాశనం కావాలి. అంటే ఈ రకంగా ఆలోచించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే ప్రజలు మన దగ్గరికి రాదు, ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి. ముఖ్యంగా ఈ రోజు ప్రపంచంలో ఎక్కువ యువజనాభా ఉన్నటువంటి దేశంలో అగ్రస్థానం భారతదేశం. 16% పైబడి యువజనాభా ఉంది. రష్యా కానీ, చైనా కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికన్ కంట్రీస్ కానీ సంతానోత్పత్తి లేక ఈ రోజు వాళ్ళు 10 మందిని అంటున్నారు. 10 మందిని అంటే ప్రయత్నిస్తామంటుంది రష్యా. చైనా కూడా ఒకటి సిద్ధాంతాన్ని తీసి ఇప్పుడు ఒకటి సిద్ధాంతాన్ని పెట్టింది. అయితే ఇంత జనాభా ఉన్నటువంటి యువకుల్లో ఏమి నశించిందనంటే ఈ దేశం పట్ల, ఈ జాతి పట్ల, ఈ కుటుంబం పట్ల అవగాహన నశించి చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళి మొత్తం పక్కన కూడా మర్చిపోతున్నారు. మేము రైల్లో వెళ్తే, విమానాలు వెళ్తే, బస్సులో వెళ్తే పక్కన ఎవరున్నాడు కూడా చూస్తలేదు. అందరూ స్మార్ట్ ఫోన్, అందరూ తలకాయలు ఉంచుకొని బతుకుతున్నారు. ఈ రోజు మనం తలకాయలు ఉంచుకొని బతకడం కాదు, తలకాయ ఎత్తి బతకాల్సినటువంటి రోజు రావాలనేటువంటి ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకున్నాం. ఏంటంటే పలుకే పాఠశాల. పలికే పాఠశాల, పలుకే పాఠశాల అంటే చదువుకున్న వాళ్ళు, మేధావులు, రిటైర్డ్ అయిన వాళ్ళు, దేశభక్తి, దేశ భావన, సమాజ చింతన ఉన్న వాళ్ళు ఈ రోజు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలి? మనం అందరం ఏజ్డ్ వాళ్ళం, 60 years సీనియర్ సిటిజన్స్. మనకన్నీ తెలుసు, మనకన్నీ చూసాము. కానీ ఈ రోజు తెలుసుకునే వాళ్ళు, చూసేవాళ్ళు ఎవరున్నారు? బడి పిల్లలు ఉన్నారు. ఇవాళ బడి పిల్లలు హై స్కూల్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి, డిగ్రీ కాలేజ్ వరకు ప్రతి కాలేజీకి, ప్రతి స్కూల్కి వెళ్ళి మనం వాళ్ళని కదిలించాలి, వాళ్ళని లేవాలి. ఏంటి అంటే మొట్టమొదట మనిషి మానవత్వం, మనిషిలో ఉన్న చైతన్యం, తర్వాత సద్భావన, మంచి దృక్పథము, దేశము, ప్రజలు, తన కుటుంబం పట్ల వాళ్ళని మేల్కొల్పితే ఈ దేశము వివేకానంద స్వామి చెప్పినట్లు రాబోయే రోజుల్లో భారతదేశము ప్రపంచ శక్తిగా అగ్రగామి దేశంగా మారే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పాఠశాల మొదలు పెట్టాలనుకుంటే మరి ఒక చిన్న ఆటంకం కలిగి మా ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారు, అమెజాన్లో పనిచేస్తారు. వాళ్ళ యొక్క అవసరం కోసం అమెరికా పోవడం వల్ల ఆ కార్యక్రమం అంతరాయం జరిగింది. ఇప్పుడే సారు చెప్పారు, ఏంటి సార్ మేము ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే దిశా భారత్. సేమ్ అదే పలికే పాఠశాలనే దిశా భారత్. ఈ దిశా భారత్ ఏంటంటే మనము కాలేజీలకు వెళ్ళి, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, హై స్కూళ్ళకి వెళ్ళి అక్కడ పిల్లల్లో ఉండేటువంటి పర్సనాలిటీ, ఈ ప్రపంచాన్ని నడుస్తున్నదంతా చైతన్యమే. మనం ఎప్పుడైతే పిల్లల్లో చైతన్యాన్ని నింపుతామో ఆ పిల్లల్లో నిజమైన మనిషి బయటకు వస్తాడు. ప్రతి మనిషిలో ఇద్దరు మనుషులు ఉంటారు. ఒకటేమో బయట కనపడే మనిషి, రెండో మనిషి ఏమో లోపల ఉన్న మనిషి. నాకు మైక్ అవసరం లేదు. రెండు అంటే లోపల ఉన్న మనిషి. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేటువంటి అవకాశం వల్ల ఈ వ్యవస్థ ద్వారా, ఈ సంస్థ ద్వారా కలిగినందుకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమంలో, దిశా భారత్ కార్యక్రమంలో నా పూర్తి జీవిత కాలాన్ని వెచ్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత, రిటైర్మెంట్ ఈజ్ లైక్ ఎ రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, చిట్టీలు, ఫైనాన్స్ కూడా సమాజానికి మనం ఏం చేయగలుగుతామనే ఆలోచనలో నేను చాలా రోజులు ఉన్నా. ఈరోజు శుభదినము. ఈరోజు ఏది మన మార్గశిర పౌర్ణమి. ఈరోజు చాలా అత్యుత్తమైనటువంటి దినము. 101 ఆంజనేయ స్వాముల యొక్క ఉత్సవాలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ శుభదినాన, ఈ మంచి దినాన నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికినందుకు మీ తరఫున, మరి సంస్థ తరఫున నేను రుణపడి ఉంటానని చెప్పి భావిస్తున్నాను. అయితే ఈరోజు టాపిక్ బంగ్లాదేశ్లో ఈరోజు జరుగుతుంది. తగ్గిస్తాను నేను, ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ కాబట్టి నాకు 15 నిమిషాలు కాదు, ఈ 40 నిమిషాలు కూడా తక్కువపడతాయి నాకు. ఎందుకంటే నేను ఎక్కువ 2-3 గంటలు మాట్లాడేటువంటి ఓపిక ఉన్నాను. సరే, మంచి మాట. నేను 2-3 నిమిషాలు బంగ్లాదేశ్ మన మిత్ర దేశం, మన నుంచి విడిపోయినటువంటి దేశం. 1971లో
జరపండి సార్ నన్ను తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్కి మనము పాకిస్తాన్కు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఇండియన్ గిఫ్ట్. మన బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడగొట్టి ఇండియా ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇండియా బంగ్లాదేశ్ గిఫ్ట్ ఇస్తే బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ఈ గిఫ్ట్ని ఎవరు కూడా ఇది గిఫ్ట్ అనుకోవడం లేదు. వాళ్ళు మనకు రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తున్నారంటే ఉగ్రవాదం మరి మారణ హోమాన్ని సృష్టించి భారతదేశంలో ఉన్నటువంటి 12-13% హిందువులని ఊచకొట్టడం. దీనికి కారణం ఏంటంటే దీనికి ఒకటే మాట, ఎప్పుడైతే భారతదేశం 1947లో 2 దేశాలకు విభజించబడిందో ఇది ఫండమెంటల్ మిస్టేక్ బై ది ఇండియన్ సిస్టమ్. ఎప్పుడైతే భారతదేశము 2 దేశాలు విభజించబడిందో దీనికి ఒక పెద్ద డిప్లొమసీ జరిగింది. ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ అండ్ మౌంట్ బటన్ డిప్లొమసీ. గాంధీ పోరాటం చేసిండు, ఉద్యమాన్ని నడిపించిండు, కానీ చివరికి స్వతంత్రం వచ్చే నాటికి గాంధీ డిక్లైన్ అయ్యిండు, గాంధీ ఫెయిల్ అయ్యిందంట. అతనమైంది. ఎప్పుడైతే మొహమ్మద్ అలీ జిన్నా యొక్క కోరిక మేరకు పాకిస్తాన్ వేరే దేశంగా ఇస్తుంటే అప్పుడు మనం ఒక కండిషన్ పెట్టాల్సింది ఏంటంటే భారతదేశ స్వతంత్రం లభించిన తర్వాత మనకు ఒక భారతదేశంలో 85% పైన హిందువులు ఉన్నారు. 85% పైన హిందువులుంటే మరి జనాభా రిలీజియస్ ప్రాతిపాదిక పైన 2 దేశాలు విభజించబడ్డాయి. ఎప్పుడైతే 2 దేశాలు విభజించబడినాయో అప్పుడు పాకిస్తాన్ ఏమో ఇస్లామిక్ స్టేట్గా ఏర్పాటు చేసుకున్నారు, భారతదేశాన్ని ఏమో సెక్యులర్ స్టేట్గా ఏర్పాటు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ మిస్టేక్ ఇండియన్ గవర్నమెంట్ యాజ్ ఫర్ మై ఒపీనియన్. ఎప్పుడైతే పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేట్ అయిందో భారతదేశము హిందూ స్టేట్ కావాల్సిన రోజు వచ్చిండే. ఒకవేళ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేస్తే, హిందుస్థాన్గా డిక్లేర్ చేసింటే ఈ రోజు మన దేశంలో మన చుట్టుపక్కల మనం ఉన్నటువంటి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే భారతదేశానికి ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటి అంటే సద్భావన, మంచి ఆలోచన, ఇతరుల్ని గౌరవించడము, ప్రేమించడము, అభిమానించడము, అందరినీ సమానంగా చూడడం. ఆ రోజు 2 దేశాలు ఏర్పడినప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా పాకిస్తాన్ పోవాలి, పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ ఇండియాకి రావాలంటే అది సాధ్యం కాలేదు. అయినా ఎక్కడోళ్ళు అక్కడ కొంతమంది ఉండిపోయారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ను అంతా ఏం చేశారు, హిందువుల్ని నరమేధం సృష్టించారు. స్వతంత్రం వచ్చే నాటికి పాకిస్తాన్లో హిందూ జనాభా ఎంత అంటే 12-13%. ఈ రోజు ఎంతంటే 4%. ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్లో హిందూ లేకుండా చేయడమే పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి లక్ష్యం. అదే పద్ధతిని ఈరోజు బంగ్లాదేశ్ కూడా పాటిస్తుంది. బంగ్లాదేశ్లో ఉన్న 12-13% ఉన్న హిందువుల్ని బంగ్లాదేశ్ వదిలి పోగొడితే ఈరోజు బంగ్లాదేశ్ మొత్తం కూడా ఇస్లామిక్ యొక్క స్వేచ్ఛను అనుభవించాల్సినటువంటి ఆలోచనలో ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఊచకోత వస్తుంటే పక్కనున్న భారతదేశము చూస్తూ ఊరుకుండింది. వాళ్ళకు వార్నింగ్ కూడా చాలా కాలం ఇవ్వలేదు. ఇప్పుడు రీసెంట్గా ఏం జరుగుతుందంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మహమ్మద్ యూనిస్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే భారతదేశం రీసెంట్గా మొన్న జస్ట్ అవర్స్ కింద ఏం వార్నింగ్ ఇచ్చాడంటే భారత ప్రధానమంత్రి భారతదేశము తన హద్దుల్లో తాను ఉండాలి, ఉండకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని. ఎప్పుడైతే ఈ వార్నింగ్ వచ్చిందో అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసింది, ఇమీడియట్గా విదేశాంగ ప్రిన్సిపల్ సెక్రటరీని విక్రమ్ మిశ్రా అని ఏం చేసింది, దౌత్య భారానికి పంపింది. ఇప్పుడు అది పంపడమే కాకుండా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ ఫోర్స్ను మొత్తం రెడీ చేసింది. అంటే రేపు కొన్ని గంటల్లోనే భారతదేశము బంగ్లాదేశ్ పైన తన యాక్షన్ టేకప్ చేయబోతుందనేటువంటిది ఇది కరెంట్ ఉన్నటువంటి న్యూస్. అయితే ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే విదేశీ దౌత్య విధానం ఉంది. ఎందుకు బంగ్లాదేశ్ మరి భారతదేశాన్ని యొక్క ఉనికిని దెబ్బతీస్తుంది కారణం అంటే భారతదేశానికి ఉండేటువంటి ఈశాన్య దేశాలు, ఉత్తర ఈశాన్య దేశాలు బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, చైనా కానీ ఇవన్నీ కూడా ఎట్లున్నాయంటే
భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య ప్రాంతాన్ని అంతా కూడా భయభ్రాంతులకు సృష్టించి అల్లకొల్లాలు చేసి భారతదేశాన్ని ఆర్థికంగా సామాజికంగా దిగదార్చడం. ఎందుకు అనంటే రాబోయే రోజుల్లో అమెరికా ఎకానమీ డౌన్ఫాల్లో ఉంది. భారతదేశం రాబోయే రోజుల్లో 5 ట్రిలియన్ ఎకానమీగా మారుతుంది. భారతదేశము చైనా అమెరికాని అధిగమించే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? దే వాంట్ వన్ ప్లాట్ఫామ్. ఇంతకుముందు ఏదుండే జమ్మూ కాశ్మీర్ ఉండే. ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దయి ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశం యొక్క పూర్తి స్వాధీనంకి వచ్చిందో అప్పుడు ఏమైందంటే దే వాంట్ అనదర్ ప్లాట్ఫామ్. ఏది వాళ్ళకు? బంగ్లాదేశ్. ఎందుకంటే బంగ్లాదేశ్ చుట్టుముట్టున్నటువంటి 4,800 ఎకరాల భారత భూభాగంలో భారత కిలోమీటర్లో ముఖం ఉన్నటువంటి బెంగాల్ కానీ తర్వాత మరి మయన్మార్ కానీ ఇవన్నీ దేశాల్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అశాంతిని నెలకొల్పి ఈ అశాంతికి 2 ప్రధాన దేశాలు ముఖ్య కారణం. ఒకటి ఏమిటిదంటే అమెరికా, చైనా. మరి పాకిస్తాన్ అంటావా? పాకిస్తాన్ ఈ 2 దేశాలకు కీలుబొమ్మ. ఎందుకు హసీనాను గద్దెదించి మరి యూనుస్ను ఎందుకు చేయగలిగిందంటే అమెరికా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక ద్వీపాన్ని ఇవ్వమని కోరింది, ద్వీపాన్ని, ఒక ఐలాండ్ ఇవ్వమని కోరింది. ఎందుకంటే అమెరికాకు దక్షిణాసియాలో ప్రాబల్యం సంపాదించాలంటే యుద్ధం చేయాలంటే వాళ్ళకు ఒక ద్వీపం కావాలి, ఆ ద్వీపం ఇవ్వమని చెప్పి కోరింది, హసీనాను కోరింది. అప్పుడు ఆమె ఏం చేసింది? మోడీని సంప్రదించింది. మోడీ ఏమన్నాడు? ఇచ్చే ప్రసక్తి లేదు, మీకు అన్ని విధాలు మేము మద్దతుగా ఉంటాము, నీవు ఐలాండ్ ఇవ్వద్దని చెప్తే అప్పుడు అమెరికా ఏం చేసింది? అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రాడికల్ స్టూడెంట్స్, బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ని వాడుకున్నారు. ఈ స్టూడెంట్స్కి ఎవరు ఫండింగ్ ఇచ్చిండ్రు? చైనా ఫండింగ్ ఇచ్చింది, అమెరికా ఫండింగ్ ఇచ్చింది. ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్కు ఫుల్ ఆర్థిక సపోర్ట్ దొరికిందో అప్పుడు ఏం చేశారు? ప్రభుత్వంపై తిరగబడి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద దాడి చేసి ఆమె ఇంటిని కొల్లగొట్టి ఆమె చీరల్ని, ఆ వండుకున్న భోజనాన్ని, ఆ ఇంట్లో ఉన్న చేపల్ని కూడా నిర్దాక్షిణ్యంగా మానవత్వం లేకుండా చదువుకున్న విద్యార్థులంతా కూడా ఒక బిగ్ రాడికల్స్గా తయారయ్యి ఆమెను దేశం నుంచి వెలుగొట్టారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగితే రేపు హసీనా పార్టీ నామరూపాలు లేవు, ఆ పార్టీ అధికారంలోకి రాదు. ఇప్పుడు యూనిఫ్ అధికారంలో ఉన్నంత వరకు ఈ ప్రమాదం ఉంది. రేపు ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారతదేశానికి తీవ్రమైన ప్రమాదం ఉంది. ఎందుకంటుందంటే ప్రపంచమంతా కూడా ఈరోజు ప్రమాదంలో ఉంది. మనం యుక్రెయిన్ యుద్ధాన్ని చూస్తున్నాం, తైవాన్ యుద్ధం రాబోతుంది, తర్వాత మనము మన ఇరాక్, ఇవన్నీ చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఖండాల్లో ఉద్రిక్త వచ్చింది. ఒక భారతదేశం దక్షిణాదేశ ఏషియాని ప్రశాంతంగా ఉంది. మరి దీన్ని ఎట్లా మనము ఇరకాటంలో పెట్టాలంటే బంగ్లాదేశ్ని ఎట్లా వాడుకోవాలి? కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే బంగ్లాదేశ్ని పూర్తిగా మనం స్వాధీనం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక అమెరికా మీద ఒసామా బిన్ లాడెన్ ఒక యుద్ధాన్ని ప్రకటించి వరల్డ్ ట్రేడ్ సెంటర్ని నాశనం చేస్తే అమెరికా ఏం చేసింది? ఒసామా బిన్ లాడెన్ ప్రపంచంలో ఏ మూల దాక్కున్న చంపేసింది. అంటే అమెరికా ఒక నీతి, మనకు నీతి. సద్దాం హుసేన్ని చంపేసింది, మారణాయుధాలు ఉన్నావని చెప్పి. గద్దాఫీని చంపేసింది. అంటే అమెరికా ఏ దేశం పైన దండయాత్ర చేయొచ్చు, ఏ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, ఏ దేశం పైన పోవచ్చు. మరి భారతదేశం ఈరోజు పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్లో భారతదేశం పైన ఒక భయంకరమైనటువంటి మత మతాన్ని రెచ్చగొడితే మరి ఈరోజు దేశం ఏమవుతుంది? అదే రకమైనటువంటి మత ఛాందసవాదం భారతదేశంలో నెగిలితే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మరి ప్రశాంతంగా రాత్రి నిద్రపోగలుగుతారా? పోలేరు. ఎందుకంటే మనకు మానవత్వం ఉంది, ఉదారత్వం ఉంది, సాయం చేసే స్థితి ఉంది, సాయం చేసే శక్తి ఉంది, అందరినీ సమానంగా గౌరవించేటువంటి మన నైతికత ఉంది. కాబట్టి ఈరోజు మన పిల్లలు ఇంకా స్థాయికి చేరలేదు. ఒకవేళ మన పిల్లలు ఆ స్థాయికి చేరితే ఇప్పుడు ఏమవుతుంది? భారతదేశము దక్షిణ దేశాల్లో ఒక భూకంపంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు మన పిల్లలకి ఏం చెప్పాలంటే మన మతాన్ని గౌరవించండి, కులాన్ని గౌరవించండి, మన భౌతిక జీవన విధానాన్ని మనం గౌరవిద్దాం. కానీ మతము మంచిది, భక్తితో కూడుకున్నది. కానీ మత ఛాందసవాదం అనేటువంటిది, మతం అనేది ఒక పిచ్చిగా మారితే అప్పుడు దేశంలో ఉన్న మనుషులు ఏమవుతారు? దేవుళ్ళు పోయి దయ్యాలుగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన, మరి తక్కువ సమయం ఇచ్చిన మీకు అందరికి కూడా మళ్ళీసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
ఇప్పుడు కార్యక్రమాన్ని మన ఇవాళ చీఫ్ స్పీకర్ సురేష్ గారు ముందుకు తీసుకెళ్తారు. చివరిలో మనం ఏమైనా ప్రశ్నలు ఉంటే వారికి 45 minutes to 1 hour టాక్ ఉంటుంది. ఆ తర్వాత ప్రశ్నలు మనం లాస్ట్లో అడుగుదాం. నేను ఇక్కడ టైం క్రాస్ చేస్తే నాకు చెప్పండి సార్ ఒకసారి. తెలుగులో మాట్లాడాలనుకుంటా, అందరు తెలుగు వచ్చేవాళ్ళు కదా? ఓకే. ఎందుకంటే ఒరిజినలీ నేను చాలామంది తెలుసు ఇక్కడ ఐఎమ్ నాట్ ఫ్రమ్ తెలంగాణ కానీ ఆంధ్ర స్పీకింగ్ స్టేట్, ఐఎమ్ ఫ్రమ్ కేరళ. కేరళలో పుట్టాను, నేను పెరిగిందంతా సికింద్రాబాద్లోనే. తెలుగు బహుశా బాగా మాట్లాడుతాను అనుకుంటాను. నా ఇంట్రొడక్షన్ ఒకసారి చేయమన్నారు. నేను పుట్టిన కేరళలో త్రిశూర్ డిస్ట్రిక్ట్లో, మా అమ్మగారు ఇంకా అక్కడ ఉన్నారు. షీఈ్ 82 నా. నాన్నగారు రైల్వేస్లో ఉన్నప్పుడు సదర్న్ రైల్వే నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి సౌతర్న్ రైల్వేకి వచ్చినప్పుడు నాన్నగారితో అప్పుడు నేను ఐ వాజ్ 3 years old ఆ టైంలో. సికింద్రాబాద్ సౌతర్న్ రైల్వే అప్పుడే ఫామ్ అయింది, రైల్వేలో ఇంకా కట్టలేదు ఆ టైంలో. సో 65లో ఇక్కడ వచ్చాను. దాని తర్వాత స్కూలింగ్ మోడల్ స్కూల్లో చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. దాని తర్వాత డిగ్రీ రైల్వే డిగ్రీ కాలేజ్ చేశాను, ఎందుకంటే నాన్నగారు రైల్వేలో ఇంజనీర్గా ఉన్నారు, బ్రిడ్జ్ ఇంజనీర్గా. బహుశా మీరు గోదావరి 3rd బ్రిడ్జ్ చూస్తుంటారు, కింద నుంచి ట్రైన్ పైనుంచి బస్ అనేది. మా డాడ్ వాజ్ ఇన్ చార్జ్ ఫర్ దాట్ ప్రాజెక్ట్. హీ వాజ్ ట్రైన్డ్ అండర్ మిస్టర్ శ్రీధరన్, లెజెండరీ మెట్రో మ్యాన్ ఇన్ సదర్న్ రైల్వే. నాన్నగారు 91లో రిటైర్ అయ్యారు అండ్ హీ వెంట్ బ్యాక్ టు కేరళ విత్ మై మదర్. అండ్ 2001 he passed away, he had cancer. అండ్ మా అమ్మగారు ఇంకా అక్కడ ఉన్నారు విత్ మై సిస్టర్ అండ్ ఫ్యామిలీ. ఒకటి కూతురు, ఆమె పెళ్లి కూడా అయిపోయింది. అండ్ మై వైఫ్ వాజ్ అ టీచర్ ఫర్ అ లాంగ్ టైమ్. షీ ఈస్ టేకెన్ అ బ్రేక్ నౌ, హెల్త్ ఇష్యూస్ ఉంది దాంతో. నేను కెరియర్ స్టార్ట్ చేసింది హోటల్ మేనేజ్మెంట్గా, బికాజ్ ఐఎమ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్. 5 సంవత్సరాలు తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో పనిచేశాను బెంగళూరులో, ఐటీసీ అండ్ తాజ్. దాని తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు నన్ను అక్కడి నుంచి లిటరలీ ఆఫర్ ఇచ్చి తీసుకెళ్ళారు అక్కడి నుంచి. గాడ్ ఫాదర్ అనే మూవీ చూస్తుంటారు చాలామందికి, దాంట్లో మార్లన్ బ్రాండో అంటారు, మేక్ అన్ ఆఫర్ దట్ యూ కాంట్ రిఫ్యూజ్, అట్లా చేశారు. దాని తర్వాత బెంగళూరు నుంచి 92లో ఐ వాజ్ ఆస్క్డ్ డు ఐ వాంట్ కమ్ బ్యాక్, హైదరాబాద్కి వస్తానంటే ఎస్ అని చెప్పాను, ఎందుకంటే మనం పెరిగిందంతా ఇక్కడే కదని చెప్పి ఎస్ అని చెప్పాను. సో హైదరాబాద్కి వచ్చాను 92లో. సో ఫ్రమ్ ఆల్మోస్ట్ 18 years నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. 2 jobs చేశాను, ఒకటి సేల్స్ అండ్ రైటింగ్. నేను చిన్నప్పటి నుంచే నాకు రైటింగ్ అనే చాలా, స్కూల్లో ఎడిటర్గా ఉన్నాను, స్కూల్ మ్యాగజైన్లో, మోడల్ స్కూల్లో. రైల్వే డిగ్రీ కాలేజ్లో కూడా స్కూల్ మ్యాగజైన్ ఎడిటర్గా, కాలేజ్ మ్యాగజైన్ ఎడిటర్గా 3 years ఉన్నాను. సో దాని తర్వాత 10 years అపోలో హాస్పిటల్ గ్రూప్లో పనిచేశాను అండ్ సంగీత రెడ్డి గారు. ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద డిజిటల్ మీడియా. ఎర్లీ డేస్ అప్పుడు ఇంటర్నెట్ ఇంకా స్టెబిలైజ్ కాలేదు ఆ టైంకి. దాని తర్వాత లాస్ట్ మా కూతురు పెళ్ళి అయిన తర్వాత నాకు మోర్ రిలాక్స్ కన్సల్టెన్సీ చేస్తాను. కానీ చాలా మటుకు నా టైం టెలివిజన్ స్టూడియోస్లో గడుపుతాను నేను. ఎస్పెషలీ నేషనల్ స్టార్ లాంటి ఛానల్లో 124 ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ అయింది. దట్ ఇస్ ఆల్మోస్ట్ 2 years, 2.5 years. నా స్పెషలైజేషన్ ఏంటంటే పాలిటిక్స్ గురించి మాట్లాడటం. దట్ ఈస్ మై అనాలిసిస్. అంటే నేను చెప్పేదాన్ని నిజం కావాలని లేదు, నేను చెప్పేదాన్ని కరెక్ట్ కావాలని లేదు. నా వ్యూ పాయింట్ నేను చెప్తున్నాను. యూ హ్యావ్ రైట్ టు డిసగ్రీ విత్ ఇట్. అది చాలామందికి చెప్తాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది లెఫ్టిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ కేరళకి వెళ్తే అక్కడ వాళ్ళే ఉంటారు ఎక్కువ, నాస్తికులు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు చాలా తక్కువ. కానీ మా కాన్స్టిట్యున్సీ నుంచే కేరళకి ఫస్ట్ బీజేపీ ఎంపీ వచ్చింది, మా హోమ్ టౌన్ త్రిశూర్ నుంచి సురేష్ గోపి గారు. ఎందుకు గెలిచారో అందరికి తెలుసు. ఆయన గెలిచిన రీజన్ క్రిస్టియన్స్ ఆయనకు ఓటేశారు ఎక్కువ, ఎందుకంటే కేరళలో క్రిస్టియన్ పాపులేషన్ సదర్న్ కేరళలో ఎక్కువ ఉంటారు, నార్దర్న్ కేరళలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. హిందూస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ పాలక్కాడ్, కాసర్గోడ్ కర్ణాటక దగ్గర, పాలక్కాడ్ తమిళనాడు దగ్గర, ఇటేమో త్రివేంద్రం అంటే తిరువనంతపురం టువర్డ్స్ తమిళనాడు. సో ఇన్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ కేరళ నార్దర్న్లో అసలు ఇన్ఫ్లుయెన్స్ లేదు హిందూస్. దానికోసం ఎక్కువ సీట్లు కూడా గెలవరు వాళ్ళు. ఎక్కువ అంటే అసలు సీట్లే లేవు, అసెంబ్లీ లేవు. మన టాపిక్ ఇది ఈరోజు అది కాదు. ఈరోజు మన టాపిక్ బంగ్లాదేశ్. 2-3 వారాల ముందు అడిగినప్పుడు నేను చెప్పినప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, ఎందుకంటే బొలారం అయ్యప్ప టెంపుల్ సెక్రటరీ నేను. గుడి మీకు తెలుసు, ఇప్పుడు అయ్యప్ప మండలకాలం సీజన్ నడుస్తుంది, చాలా బిజీగా ఉంటుంది టెంపుల్. అది ఇట్స్ ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ ద ట్విన్ సిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్, తెలుగు స్పీకింగ్ స్టేట్స్. 50 సంవత్సరాలు, 1975 స్టార్ట్. సో బంగ్లాదేశ్ గురించి మాట్లాడమంటే చెప్పాను, ఏం మాట్లాడమంటారని అడిగాను. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల గురించి మాట్లాడమని చెప్పారు.
కానీ అప్పుడు చెప్పిన దాని ప్రకారం 3 వారాల తర్వాత చూస్తే సిచ్యువేషన్లో కూడా మార్పు వచ్చేసింది చాలా మటుకు. ఆ అగ్రెషన్ మీరు చూసుంటారు. ఆ అటాక్, చిన్మయ్ దాస్ని అరెస్ట్ చేయడం కానివ్వండి, దాని తర్వాత హిందూ గుడుల మీద దాడి చేయడం కానివ్వండి, హిందూ ఫ్యామిలీస్ని అటాక్ చేయడం చాలా మటుకు తగ్గి ఉంటుంది. మీరు చూసుంటారు న్యూస్లో కూడా. అది చాలా మటుకు దాని వాల్యూమ్ అండ్ వాల్యూ కిందకి వచ్చేసింది. ఎందుకు జరుగుతుందంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు జరిగిందంటే అది ఇంకో రీజన్. బంగ్లాదేశ్ ఎప్పుడు ఒక ఇస్లామిక్ హాట్బెడ్గానే ఉండే. ఇట్ వాజ్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ అట్ ఆల్. షేక్ ముజిబుర్ రహమాన్ ఎప్పుడు వచ్చారు? 71 వచ్చారు. అంటే 1947 నుంచి 71 దాకా ఇట్ వాజ్ స్టిల్ అన్ ఇస్లామిక్ కంట్రీ. టెక్నికలీ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, అటువైపు వెస్ట్ పాకిస్తాన్. సర్దార్ పటేల్ గారు ఉన్నారని చెప్పి ఒక సెంట్రల్ పాకిస్తాన్ ఇండియాలో రాలేదు. లేకుంటే హైదరాబాద్ సెంట్రల్ పాకిస్తాన్ అయిపోతుంది. జరగలేదు అది. అని మెచ్చుకోవాలి. ఎందుకంటే లేకుంటే వీ వుడ్ హ్యావ్ అనదర్ బంగ్లాదేశ్ సిట్టింగ్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇండియా. మనం అక్కడికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేస్తుండే. కానీ బంగ్లాదేశ్లో ఎందుకు జరిగింది అంటే చెప్పారు, సార్ చెప్పారు, అమెరికా ఇంట్రెస్ట్ ఉంది, చైనా ఇంట్రెస్ట్ ఉంది. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ మీరు అందరు వినుంటారు. షేక్ హసీనా చెప్పారు, an Englishman wanted సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ అన్నారు. ఎందుకు? సెయింట్ మార్టిన్ ఐలాండ్స్, మణిపూర్, రఖైన్, మయన్మార్లో ఉన్న రఖైన్ 3 కలిపితే ఒక ట్రయాంగిల్. దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. ఓపియం ట్రేడ్లో వరల్డ్లో 2nd లార్జెస్ట్ ఓపియం ట్రేడ్ జరుగుతుంది ఈ రీజన్లో. దాంట్లో సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ ట్రాన్సిట్ బోట్లలో కొకేన్ పంపించడానికి. రఖైన్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది మయన్మార్లో. మణిపూర్ కావాలని చెప్పి వీళ్ళు కుకీల మీద అక్కడున్న గవర్నమెంట్ దాడి చేస్తే ప్రాబ్లం మొదలైంది. మీకు అందరికీ తెలుసు. కొకేన్ అనేది అక్కడ మెయిన్ ట్రేడ్ నడిపిస్తుంది కుకీస్, అంటే మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 1800లో వచ్చారు. సో బంగ్లాదేశ్కి ప్రాబ్లం ఏంటంటే ముందు మనం తెలుసు, మనందరికీ తెలుసు, ఇట్ వాస్ అంతా మనకు అఖండ భారత్గా ఉన్నాం ఆ టైంలో. సపరేట్గా చేసింది అప్పుడు చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ హిస్టారికల్ బ్లండర్స్ అని చెప్పొచ్చు. మన అందరికీ తెలుసు. 6 మంది కూర్చొని ఒక రౌండ్ టేబుల్లో ఒక దేశాన్ని డివైడ్ చేయడానికి డిసైడ్ చేశారు. అది ఎక్కడ జరగలేదు ఇది. ఇంత పెద్ద ఒక దేశాన్ని డివైడ్ చేయడం మీకు ఎవరు అధికారం ఇచ్చారండి? నెహ్రూ గారు. ఎవరు అధికారం ఇచ్చారండి? గాంధీ గారు. ఎవరు అధికారం ఇచ్చారు? మౌంట్ బ్యాటన్. భారత ప్రజల దగ్గర అడిగారా మీరు? అడిగారు. ఎవరి దగ్గర అడిగారు? ముస్లిమ్స్ దగ్గర అడిగారు. మీకు అందరికీ తెలుసు 1945-46 టైంలో ఒక ఎలక్షన్ జరిపారు, ఒక రెఫరెండం అని చెప్పొచ్చు. ముస్లిమ్స్, ఇండియన్ ముస్లిమ్స్ దగ్గర అడిగారు, మీకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగారు. హిందువుల దగ్గర అడిగారా? అడగలేదు కదా. మేము వాళ్ళకి ఇవ్వచ్చా అని అడగలేదు. 97%, 98% మంది అండర్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఓటెడ్ మాకు సపరేట్ ముస్లిం రాష్ట్రం కావాలని ఓట్ చేశారు. దట్ ఈస్ వాట్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా ఫామ్ చేసిన లీగ్, ముస్లిం లీగ్, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్లో కూడా ఉండేది. వాళ్ళందరూ కలిసి వీ వాంట్ సపరేట్ కంట్రీ అని చెప్తున్నారు. ఎనీవే హిస్టరీ అయిపోయింది, మనం ఏం చేయలేము దాని గురించి. ఇప్పుడు కూడా అఖండ భారత్ గురించి మాట్లాడతాం, పిఓకే గుంజుకుంటా అంటారు. చాలామంది అంటారు బంగ్లాదేశ్ దాడి చేసి ఎందుకు లేనిపోయిన తలగా నొప్పి. ముందే అక్కడ మనం చూస్తున్నాం పిఓకేలో ఉన్న ఆ ఉగ్రవాదులు వాళ్ళ ప్రాబ్లం మన తల మీద వచ్చేస్తుంది. వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లనే ఉండేది. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా. కానీ బంగ్లాదేశ్ని అది స్ట్రాటజిక్గా ఏం చేయొచ్చు అనేది నేను ఇంకా నెక్స్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో డిస్క్రైబ్ చేస్తాను. మెయిన్గా ఒక బంగ్లాదేశ్లో ఎందుకు ఇది జరిగిందంటే మనందరికీ తెలుసు, స్ట్రాటజిక్గా బంగ్లాదేశ్ని బే ఆఫ్ బెంగాల్ కంట్రోల్ చేయడానికి యుఎస్ చేసిన ఒక కుట్ర. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల ముందు 2011లో ఒక స్పెషల్ FBI ఏజెంట్, ఒక లేడీ, హర్ నేమ్ ఐ ఫర్గెట్, డెబ్రా అనుకుంటాను, గూగుల్ చేసి మీకు వచ్చేస్తుంది. ఈ రీసెంట్లీ ఆమె నిన్ననే లింక్డ్ఇన్లో ఒక ఆర్టికల్ రాసింది. సో 2011లో ఆమె యుఎస్ కాంగ్రెస్కి ఒక టెస్టిమనీ, అంటే వాళ్ళ దగ్గర టెస్టిమనీ అంటే యూజువలీ మన దగ్గర చేయరు, కానీ వాళ్ళు సెక్రటరీ లెవెల్ వాళ్ళు పిలిపించి క్వశ్చన్ చేస్తారు, ఏం జరుగుతుంది చెప్పండి అని చెప్పేసి. సో దే ఆర్ అండర్ ఓత్, దే కెనాట్, అబద్ధం చెప్పకూడదు. ఆమె చెప్పింది 2011లో బంగ్లాదేశ్లో ఒక న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్ ఉండే, అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కోసం. ఒక న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్కి ఒక ప్రాస్పెక్ట్, అంటే ఇట్లా మన కృష్ణా గోదావరి బేసిన్ మీకు తెలుసు, 100 ఆయిల్ వెల్స్ డ్రిల్ చేస్తే దాంట్లో 2 ఆయిల్ వస్తుంది. ఒకటి పోషా కమర్షియల్గా వైబుల్ అవుతుంది. మన దగ్గర బోర్వెల్ వేసేలాగా ఎక్కడ వేస్తే నీళ్ళు రావాలని లేదు కదా, ఎక్కడో వేస్తే లాస్ట్లో నీళ్ళు వచ్చినప్పుడు వచ్చిందని చెప్పవచ్చు అంతే. ఆ ఐలాండ్, ఆ గ్యాస్ ఫీల్డ్ని ఒక కెనేడియన్ కంపెనీ దాన్ని గుంజుకోవడానికి ట్రై చేశారు. జాయింట్ వెంచర్ అని చెప్తారు ఇంగ్లీష్లో దాన్ని, గుంజుకోవడం యాక్చువల్లీ.
ఆ గ్యాస్ ఫీల్డ్లో మెయిన్ ఇంట్రెస్ట్ ఉండేది ఖాలిదా జియా. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో అంటారు కరెక్ట్ ద డాట్స్ అంటారు. షేక్ హసీనా ఇటువైపు, ఖాలిదా జియా అటువైపు. ఖాలిదా జియా మినిస్టర్ తారీఖ్ ఇప్పుడు ఆయన లండన్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఖాలిదా జియా తారీఖ్ కలిసి ఆ కెనడియన్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ సైన్ చేసి ఆ గ్యాస్ ఫీల్డ్ని ఆ కంపెనీకి అమ్మేశారు. అమ్మడం అని గ్యాస్ ఫీల్డ్ అమ్మడం కాదు, ఆ రీజన్ మొత్తం వాళ్ళ చేతిలో వచ్చేస్తుంది. ఇట్ ఇస్ లైక్ ఎ స్పెషల్ ఎకనామిక్ జోన్. అక్కడి నుంచి మొదలైంది ఈ ప్రాబ్లమ్స్ బంగ్లాదేశ్. షేక్ ముజీబుర్ రెహమాన్ కానివ్వండి, అదంతా ఇట్స్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఆల్టుగెదర్. బంగ్లా బంధు కానివ్వండి, బంగ్లాదేశ్ సెక్యులర్ రాష్ట్రం ఉందా కాదా, ఇప్పుడు కాదు ఇస్లామిక్ రాష్ట్రం అంటున్నారు. అక్కడ జమైతా ఇస్లామీ రోల్ చాలా పెద్ద రోల్. బహుశా మీకు చాలా మందికి తెలియదు కానీ అదే జమైతా ఇస్లామీ బంగ్లాదేశ్లో ఉన్నది. కేరళ జమైతా ఇస్లామీతో ఒఫీషియల్ కనెక్షన్ ఉంది వాళ్ళకి. అదే యూనిట్, డిఫరెంట్ కాదు, ద సేమ్ యూనిట్. జమైతా ఇస్లామీ హింద్, జమైతా ఇస్లామీ బంగ్లా, జమైతా ఇస్లామీ పాకిస్తాన్. కేరళలో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇప్పుడు ఏది మన IUML అంటారు దాన్ని, వాళ్ళకి 4-5 ఎంపీస్ ఉన్నారు మలబార్ రీజన్ నుంచి. ప్రియాంక వాద్రా కాంటెస్ట్ చేసిన వాయనాడు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీ యాక్చువల్. ఆ IUML ఒఫీషియల్ ఫౌండర్ ఇప్పుడు కూడా వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే ఒఫీషియల్ ఫౌండర్ నేమ్ ఈస్ మొహమ్మద్ అలీ జిన్నా. అందరికి కనెక్ట్ చేసి చూడండి. ఒకటి మనం ఐసోలేషన్ ఎప్పుడు చూడకూడదు. మనం ఏమైపోతున్నాడు సడన్గా వెళ్ళి రేపు దాడి చేద్దాం బంగ్లాదేశ్ మీద, మానేక్ షా గారు చేశారు కదా అని రాహుల్ గాంధీ మన స్పీచ్ ఇచ్చారు పార్లమెంట్లో, మా గ్రాండ్ మదర్ చేశారు కదా మీరు కూడా చేయొచ్చు కదా. ఆ కాంటెక్స్ట్ అలా ఉంటాయి, ఆ కాంటెక్స్ట్ డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు ప్రాబ్లం ఏముందంటే పాకిస్తాన్ని మనం అక్కడ ఉండనీయకూడదని డిసైడ్ చేసుకున్నాం. అక్కడ లోకల్స్ని మనం అందరికి తెలుసు ముక్తి బాహిని అని చెప్పి ఒక గ్రూప్ని క్రియేట్ చేశాం. ఇన్సర్జెంట్ గ్రూప్ అని చెప్పచ్చు. యూనిఫామ్ లేకున్నా ఇప్పుడు మన పాత సిస్టంలో నేను థాయిలాండ్లో పనిచేసినప్పుడు ఐ వెంట్ టు అ ప్లేస్ కాల్డ్ నాక్ఫామ్ ఫెనా, లావోస్ కంబోడియా బార్డర్ దగ్గర ఉంది అది. అక్కడ వెళ్తే ఎవరో చెప్పారు ఇక్కడ ఒక చాలా ఫేమస్ ఇల్లు ఉంది, మీరు అక్కడ వెళ్ళాలని చెప్పారు. వెళ్ళాను. ఇట్ వాస్ వేర్ ద రెవల్యూషన్ బిగాన్ ఇన్ వియట్నాం. అక్కడి నుంచి మొదలైందన్నమాట. సో అక్కడ ఉన్న రెవల్యూషన్ని ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేశారు బంగ్లాదేశ్లో. ఇస్లామిక్ రెవల్యూషన్. స్టూడెంట్స్ని వాడుకున్నారన్నారు సార్, కరెక్టే, స్టూడెంట్స్ని వాడుకున్నారు. ఇప్పుడు అదే స్టూడెంట్ తిరిగి కొడుతున్నారు. నేను ఎప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను, భస్మాసుర్ ఎఫెక్ట్ అని చెప్తాను. దాన్ని వరం ఇచ్చిన భస్మాసురు తల మీద చేయి పెట్టేస్తారు శివ భగవాన్ మీద, టెస్ట్ చేయడానికి పనిచేస్తుందో లేదో చూడడానికి. అదే ఎఫెక్ట్ వీళ్ళతో కూడా ఉంది. సో బంగ్లాదేశ్లో ఐలాండ్ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత మీరు చూస్తుంటారు లాస్ట్ 11-12 సంవత్సరాల్లో షేక్ హసీనా దగ్గర మొత్తం షీ వాజ్ ఆల్మోస్ట్ ఎ డిక్టేటర్. ఆ దేశం నడిపించాలంటే డిక్టేటర్షిప్ కావాలి మనకి. పాకిస్తాన్ కూడా చూస్తుంటాం. పాకిస్తాన్లో ఆల్టర్నేట్గా వస్తారు. ఒక సివిలియన్ రూల్ రాగా నెక్స్ట్ రూల్ ఆర్మీ రూల్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ సివిలియన్కి వెళ్తుంది, మళ్ళీ ఆర్మీకి వెళ్తుంది. బంగ్లాదేశ్ కూడా అంతే. కానీ బంగ్లాదేశ్ ఆర్మీ ఈజ్ నాట్ పవర్ఫుల్ ఎనఫ్. పాకిస్తాన్ ఆర్మీ లాగా కాదు. స్కేల్ అండ్ సైజ్లో వాళ్ళు చాలా చిన్నది. వాళ్ళ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు 3 వైపు నుంచి ఇండియా వాళ్ళు సరౌండ్ చేస్తున్నారు. ఒకవైపు నుంచి మయన్మార్. ఆ మయన్మార్ కూడా ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియా రఖీన్ అంటారు దాన్ని, రఖీన్ స్టేట్ కంట్రోల్ చేస్తుంది అరకాన్ ఆర్మీ, ఒక రెబెల్ గ్రూప్ కంట్రోల్ చేస్తున్నారు. సో బంగ్లాదేశ్లో ఈ జరిగిన ఇన్సిడెంట్లో హిందువుల మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఫస్ట్ మనందరికీ తెలుసు, గోయింగ్ బ్యాక్ టు హిస్టరీ, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అండ్ రాజీవ్ గాంధీ గారు ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు ఇన్ ద late 80s. ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు అస్సాంలో వచ్చేసారు. హిందువులు అక్కడే కాదు, ముస్లింస్ కూడా అక్కడ వచ్చి అస్సాం కల్చరే మార్చేశారు. మనం జార్ఖండ్లో వింటున్నాం సేమ్ సిట్యుయేషన్. మోదీ గారు మాట్లాడారు దాని గురించి. రోహింగ్యాస్ వచ్చి సంతాల్ రీజన్లో ట్రైబల్స్ని పెళ్లి చేసుకొని రిలీజన్లో వాళ్ళని కన్వర్ట్ చేయకుండా వాళ్ళ ట్రైబల్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటారు. వెరీ స్ట్రాటజిక్ మూవ్. 21 అసెంబ్లీ సెగ్మెంట్స్లో జార్ఖండ్లో ముస్లిమ్స్ ఆర్ ఇన్ మెజారిటీ. ఇట్ వాస్ నెవర్ ముస్లిమ్స్ అసలు లేకుండే, 1% పాపులేషన్ కూడా లేకుండే ముస్లిమ్స్ జార్ఖండ్లో. కానీ లాస్ట్ 2004 to 2018లో మొత్తం జరిగింది. దాంట్లో మోదీ గవర్నమెంట్ తప్పు కూడా ఉంది. జార్ఖండ్ హైకోర్టు చెప్పారు, మనం చెప్పలేదు. జార్ఖండ్ హైకోర్టు చెప్పారు, డిపోర్ట్ ఆల్ దోస్ ఫెలోస్, టేక్ దర్ ఆధార్ కార్డ్, చెక్ ఇట్ అండ్ డిపోర్ట్. నిన్ననే రాజస్థాన్లో 3 అరెస్ట్ చేశారు ఆధార్ కార్డ్ ఇష్యూ చేసిన వాళ్ళు, బంగ్లాదేశీస్. మనం రోహింగ్యాలు బంగ్లాదేశ్ లాంటిలో కన్ఫ్యూజ్ అయిపోతాం. లెట్ us జస్ట్ క్లారిఫై దిస్ పాయింట్. రోహింగ్యాస్ వచ్చేది మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కాదు. బంగ్లాదేశీస్ ఆర్ దేర్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు 71 వార్ కన్నా ముందు 65లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ 47లో స్టార్ట్ అయ్యింది. హిందువులు చాలా మంది వచ్చి సెటిల్ అయిపోయారు. దాని తర్వాత రెగ్యులర్గా బంగ్లాదేశ్ నుంచి భారతదేశం రావడం, ముర్షిదాబాద్, మాల్దా, ఈ కాన్స్టిట్యున్సీస్ అంతా
టువర్డ్స్ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ అంతా ముస్లిం మెజారిటీ. దానికోసం మమతా బెనర్జీ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, వాళ్ళ ఎలక్షన్ ఎప్పుడు గెలుస్తూనే వస్తారు. ఎందుకంటే ద ముస్లిం మెజారిటీ ఇస్ దేర్. అప్పుడు లేకుంటే 47 ముందు ఇట్ వాజ్ అ హిందూ మెజారిటీ స్టేట్. ఇప్పుడు ఆల్మోస్ట్ ముస్లిం మెజారిటీ స్టేట్ అయిపోయింది వెస్ట్ బెంగాల్. సో బంగ్లాదేశ్ మీద దాడి చేయాలి, బంగ్లాదేశ్లో ఒక రెవల్యూషన్ తీసుకురావాలంటే బేసిక్లీ అక్కడ ఉన్న గవర్నమెంట్ని అక్కడి నుంచి డిపోజ్ చేయాలి. అదే చేశారు వాళ్ళు. స్టూడెంట్స్ వాడుకున్నారు సార్ చెప్పినట్టు డబ్బులు ఇచ్చి. స్టూడెంట్స్ని ఎప్పుడు వాడుకుంటారు, ఎందుకంటే అమాయకులు కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళ మీద కొంచెం పుకార్లు చెప్తారు. ఇక్కడ మన కేసీఆర్ గారు చేశారు అదే, తెలంగాణ అన్నారు. ఇట్ ఇస్ అ గుడ్ కాజ్, ఎందుకంటే నేను కూడా ఉస్మానియాలో చదివాను, నాకు తెలుసు తెలంగాణ సెంటిమెంట్ ఏంటి. అప్పుడున్న తెలంగాణ ప్రజా సమితి అని పెట్టి చేసిన చెన్నారెడ్డి గారు కానీ, ఇప్పుడు వచ్చిన కేసీఆర్ కానీ, ఇద్దరు పాలసీస్ ఏమేమి. ఎనీవే వీ విల్ కీప్ దాట్ టు ద సైడ్. బంగ్లాదేశ్ని స్ట్రాటజిక్గా వాడుకోవాలంటే నేను చెప్పిన దీనికన్నా ముందు యుఎస్ గవర్నమెంట్ చైనాలో సౌత్ చైనా సీ, మలకా స్ట్రైట్స్ అంటే మన వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ వెళ్ళే రూట్ త్రూ ఇండియన్ ఓషన్, బిలో అబౌవ్ శ్రీలంక, జస్ట్ బిలో ట్రివాండ్రం కన్యాకుమారి రూట్ నుంచి వెళ్ళి ఇండోనేషియా లోపల నుంచి వెళ్ళే రూట్ పేరు మలకా స్ట్రైట్స్ అంటారు. ఒకవైపు సౌత్ చైనా సీ అంటాము, చైనా నుంచి సౌత్ చైనా సీ, వాళ్ళు చైనా అంటున్నది మాది మొత్తం మాదే అంటున్నాం. ఇప్పుడు ఆలోచించారు, రేపు మనం చెప్తాం బే ఆఫ్ బెంగాల్ అంతా మాదే, బెంగాల్ అని పేరు పెట్టుకున్నాం కదా అంతా మాదే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియన్ ఓషన్ మా పేరు ఉంది కదా, ఇండియన్ ఓషన్ మొత్తం మాదే కాదు. మీ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దాకా ఉంటుంది. దాని తర్వాత ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ వాటర్స్. ఈ రెండు రీజన్లు సౌత్ చైనా సీ కానివ్వండి, ఇండియన్ ఓషన్ అండ్ మలక్కా స్ట్రైట్స్ కంట్రోల్ చేయాలంటే యూఎస్కి ఒక పెద్ద రోల్ ఉంది. చైనాని వాళ్ళు రెండు వైపులో కొడుతున్నారు చైనాని, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, ఇంకోటి డిఫెన్స్ నుంచి. చైనా ఇప్పుడు భారతదేశంతో ఇంత ప్రేమగా సడన్గా లాస్ట్ 2 months ఎందుకు వచ్చారండి? దీనికన్నా ముందు గల్వాన్లో జరిగిన గొడవ కానివ్వండి, డోక్లాంలో జరిగిన గొడవ కానివ్వండి, అదన్నీ ఉన్నప్పుడు సడన్గా 2 నెలల ముందు నుంచి మేము హిందీ చీనీ దోస్త్ అని చెప్పి మోదీ గారితో అగ్రిమెంట్ సైన్ చేయడము, ట్రూప్స్ని విత్డ్రా చేయడం అన్నీ చేసుకున్నాను. నేను కూడా ఆలోచించి ఇంత సడన్గా ప్రేమ ఎట్లా వచ్చింది బాబు మన మీద. ద రీజన్ ఇస్ దిస్, యుఎస్ రెండు వైపు వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది, ట్రంప్ ఇస్ కమింగ్ బ్యాక్. దీంట్లో ఒక మేజర్ ప్లేయర్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, FBI అంటాము. ఇప్పుడు దానికి ఒక ఇండియన్ అపాయింట్ చేశారు, మేము చూస్తాం, కాష్ పటేల్ అని చెప్పేసి, కశ్యప్ పటేల్ అని యాక్చువల్ పేరు. ఆయన చెప్పారు, నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు, ఆయన చెప్పారు, అండ్ ట్రంప్ కూడా చెప్పారు. FBI అంటే నంబర్ 1 ఫ్రాడ్ అని చెప్పారు. దే ఆర్ ద నంబర్ 1 ఫ్రాడ్. వాళ్ళు 4-5 మీద టార్గెట్ చేశారు. ఒకటి, ట్రంప్ మీద కేసేసి ట్రంప్ని ఆల్మోస్ట్ జైలు చేసేసారు వాళ్ళు. సెకండ్, భారతదేశంలో ఉన్న ఒక హోమ్ మినిస్టర్ కానివ్వండి, మన NSA కానివ్వండి, ఆయన మీద కేసు వేయడానికి ట్రై చేశారు. పన్నుని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న రా ఆఫీసర్ వికాస్ పటేల్, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన్ని కూడా జైల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. FBI అండ్ CIA కలిసిన మాట ఈ బంగ్లాదేశ్ వార్, వాట్ యూ కాల్ బంగ్లాదేశ్ రెవల్యూషన్. 65 తర్వాత 71కి వచ్చినప్పుడు ఏమైందంటే బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ పాపులేషన్ చాలా తగ్గిపోయింది. సార్ చెప్పినట్ల ఇక్కడున్న 24% ఉన్న హిందువులు తగ్గి 16కి వచ్చారు. 16 నుంచి ఇప్పుడు బహుశా ఇంకా వాళ్ళది యాక్చువల్ ఫిగర్స్ ఎవరి దగ్గర లేదు, 4% ఉండొచ్చు హిందువులు అక్కడ. కొంతమంది 8 అని చెప్తున్నారు. నంబర్స్ ఇస్ నాట్ అ ప్రాబ్లం, యాటిట్యూడ్ ఇస్ అ ప్రాబ్లం. చిట్టగావ్ కానివ్వండి, ఢాకా కానివ్వండి, కానీ కొన్ని ఏరియాస్లో హిందూస్ ఇప్పుడు కూడా మెజారిటీలో ఉన్నారు. మనకందరికి తెలుసు, బెంగాల్ కల్చరు, మన బంగ్లాదేశ్ కల్చర్, హిందువుల కల్చర్ ఒకటే కల్చర్. వాళ్ళకు దేవి అంటే చాలా పెద్ద, దుర్గామాత అంటే చాలా, కాళీమాత అంటే ఇంకా. సో ఆ కామన్ దానికోసం చూస్తుంటారు. మమతా బెనర్జీ సడన్గా మోదీ గారి కన్నా అగ్రెసివ్గా మాట్లాడుతుంది. ఎవడో చెప్పాడంట బంగ్లాదేశ్ని, మేము వచ్చి రేపు బెంగాల్ని కాన్కర్ చేసుకుంటాం అంటే మేము ఇక్కడ గోళీలాడుకుంటామా అడిగాడంటాం. మేము షీఈ్ నాట్ ద డిఫెన్స్ మినిస్టర్, షీఈ్ నాట్ ద హోమ్ మినిస్టర్, షీఈ్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్. ఆమె ఆ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చెప్పలేదు, ఆమెనే మాట్లాడమని చెప్పారు, ఎందుకంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది. సో అస్సాం అజిటేషన్ వచ్చినప్పుడు అస్సాంలో ఏం చేశారంటే, నార్త్ అస్సాం కచార్ రీజన్ బార్డరింగ్ బంగ్లాదేశ్, అక్కడ వచ్చి వీళ్ళందరూ సెటిల్ అయిపోయారు. దాంట్లో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. మీకు గుర్తుంటుంది, AIUDF అనే ఒక పార్టీ ఉంది అక్కడ. AIUDFలో 24 కాన్స్టిట్యున్సీలో వాళ్ళు మెజారిటీలో ఉన్నారు ముస్లిమ్స్. అప్పుడు దాని జరిగిన గొడవ తర్వాత అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత ఫస్ట్ NRC ఇంప్లిమెంట్ చేసింది అస్సాంలో. అది కూడా సుప్రీంకోర్టు మ్యాండేటెడ్. ఎవరు ఇంకా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత చేశారు.
రీసెంట్గానే ఆ అస్సాం అగ్రిమెంట్ సైన్ చేసింది ఇంప్లిమెంట్ చేశారు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మీకు కాంటెక్స్ట్గా తీసుకొస్తున్నాను. మనం డైరెక్ట్ బంగ్లాదేశ్కి వెళ్ళి ఇది ఎందుకు జరుగుతుందంటే దానికి ఒక కాంటెక్స్ట్ ఉన్నాం. దాన్ని కలిపితేనే మనకు ఒక సిచ్యువేషన్ ఎందుకు అర్థమవుతుంది, ఎందుకు జరుగుతుంది ఇది అని. సో ఇక్కడ నుంచి ఈ అగ్రిమెంట్ వచ్చిన తర్వాత చాలా మట్టి హిందూస్ అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులు కూడా నాన్ సిటిజన్స్ అయిపోయారు. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దాని తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కొంతమంది 65లో వచ్చారు, కొంతమంది 71 వచ్చారు. మీరు 90కి వచ్చిన తర్వాత మీరు మీ సిటిజన్ కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బంగ్లాదేశ్ అయితే వాళ్ళు తీసుకోరు, వాళ్ళు యూఎస్కి వెళ్ళలేరు, యూకేకి వెళ్ళలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. వాళ్ళు ఉండాల్సింది ఇక్కడే. దానికోసం భారత ప్రభుత్వం ఒక చట్టం మాడిఫై చేసింది, అమెండ్మెంట్ యాక్ట్ చేసింది. ఏంటది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి ఉన్న మైనారిటీస్ అని చెప్పారు, హిందువులు అని చెప్పలేదు. మైనారిటీస్ అంటే హిందూస్, పార్సీస్, సిక్స్, జైన్, క్రిస్టియన్ కమ్యూనిటీస్ మోస్ట్లీ. వీళ్ళ 5-6 రిలీజన్స్కి అక్కడ వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వచ్చు చెప్పారు. కానీ దాన్ని వ్యతిరేకించింది ఎవరు? అస్సాంలో ఉన్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వ్యతిరేకించారు. ఇప్పుడు వాళ్ళ పేరు మారి వాళ్ళ పొలిటికల్ పార్టీగా ఉన్నారు, అస్సాం గణ పరిషత్, ఏజీపీ, బీజేపీ అలయన్స్ పార్ట్నర్ యాక్చువల్లీ. రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చారు, రూల్స్ నోటిఫై చేశారు. దాంతో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వచ్చు, కానీ దే కెన్ రీసెటిల్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో. కానీ ఎవరైనా 40 సంవత్సరాలు ఉన్న తర్వాత మీ ఫ్లాట్ అంతా తీసుకున్న తర్వాత రేపటి నుంచి మీరు ఇక్కడ ఉండకూడదు అంటే మీరు ఎక్కడికి వెళ్తారు? అది చెప్పలేదు. సో బంగ్లాదేశ్లో జరిగింది ఏంటంటే ఈ హిందువుల్ని ఎథ్నిక్ క్లెన్సింగ్ అంట. మన సెర్బియాలో చూసాం ఇదంతా, బోస్నియా హెర్జగోవినా చూసాం, మనం పోలాండ్లో చూసాం చాలా సంవత్సరాల ముందు. అంటే ఒక నేషన్ది క్యారెక్టర్ చేంజ్ చేయాలంటే యూ రిమూవ్ సమ్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్, అక్కడ తీసేసేయండి, వాళ్ళు ఎథ్నిక్లీ క్లెన్స్ చేసేసేయండి. అప్పుడు ఏమైపోతుంది? వాళ్ళు అక్కడ ఉంటారు, సెకండరీ సిటిజన్స్కి అయిపోతారు, పాకిస్తాన్లో ఉన్న హిందువులు, క్రిస్టియన్స్ కానీ, లేకుంటే వాళ్ళు పారిపోతారు. ఇది జరిగే పరిస్థితి. సో బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మనం ఇప్పుడు చూస్తే ఒక సీక్వెన్స్గా వస్తుంది. ఫస్ట్ షేక్ హసీనా మీద ఉన్న అలిగేషన్స్ మొదలైనవి. ఈమె కరప్ట్, షీఈస్ కరప్ట్, నో డౌట్ అబౌట్, హైలీ కరప్ట్. కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కరప్షన్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్. మీరు కరప్ట్ కాకపోతేనే పెద్ద ప్రాబ్లం. అరే ఇది ఏం తినట్లేదు, ఏంట్రా ఈ ప్రాబ్లం ఉందని మీరు చెప్తారు. అది ఎందుకంటే వాళ్ళ ఎకానమీ నడుస్తుంది అట్లా, అన్ని కమిషన్ మీద నడుస్తుంది. మన దగ్గర బిఫోర్ లిబరలైజేషన్ 1991 ముందు ఉన్న పర్మిట్ రాజ్ మీకు అందరికి తెలుసు. ఒక స్కూటర్ కొనాలంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. నేనైతే వెయిట్ చేశాను, నాకు తెలుసు అది చాలా మటుకు 2 years వెయిట్. అది కూడా ఫారెన్ ఎక్స్చేంజ్లో నాకు ఇచ్చారు, మా ఫాదర్ కొనిచ్చారు. ఇప్పుడు కూడా స్కూటర్ నాది పని చేయట్లేదు, అది పక్కన పెట్టుకున్నాను కార్ పక్కన. సో ఆ పర్మిట్ రాజులు కూడా కమిషన్ తీసుకున్నారు. షేక్ హసీనా వాజ్ వెరీ కరెక్ట్. ఒకటి వాళ్ళ ఫాదర్ ఇమేజ్ మీద ఆమె చాలా మటుకు ట్రై చేసుకున్నారు నడిపేయడానికి. కానీ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, ఈవెన్ టు లార్జ్ ఎక్స్టెంట్ మయన్మార్ కానివ్వండి, భూటాన్ ఇస్ టోటలీ డిపెండెంట్ ఆన్ ఇండియా. భూటాన్ ఆర్మీ అనేది ఒక చిన్న కాంపోనెంటే, కానీ అక్కడ ఉన్న నడిపిస్తున్న మొత్తం టువర్డ్స్ చైనా ఉన్న డోక్లాం అనేది మన ఏరియా కాదు, కానీ అక్కడ కొట్లాడేది మనం ఇక్కడ చైనాతో. సో దట్ ఇస్ ద పార్ట్స్. మన స్ట్రాటజిక్గా మనతో ఉంటేనే వాళ్ళు బతుకుంటారు, లేకుంటే వాళ్ళు ఎకనామిక్లీ దే విల్ బి ఫినిష్డ్. సో బంగ్లాదేశ్ ఏం చేస్తారు? 17 నుంచి 20% దాకా పవర్ మన దగ్గర నుంచి కొంటారు, ఎలక్ట్రిసిటీ. వాళ్ళ దగ్గర ఉన్నది చాలా తక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. సెకండ్, వాళ్ళ దే వేర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఉండే. వాళ్ళ మెయిన్ ఎక్స్పోర్ట్ టెక్స్టైల్స్ ఉండే, 18 నుంచి 20% దాకా. అది ఇప్పుడు మొత్తం ధ్వంసం అయిపోయింది కంప్లీట్గా. దాని రా మెటీరియల్ వచ్చేది సూరత్ నుంచి బీహార్కి వస్తుంది. బీహార్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, 5-6 ఫ్యాక్టరీలు ఉంది. అక్కడ ప్రొడ్యూస్ చేసి వాల్యూ ఎడిషన్ చేసి బంగ్లాదేశ్ పంపిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారు? కట్ చేసేసారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ మొత్తం పడిపోయాయి. చూడండి, మనం బంగ్లాదేశ్లో ఎందుకు జరిగిందని కాదు, జరిగిన తర్వాత ఏం చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు చేస్తున్నారు. మనం ఓపెన్గా ఎవరు వచ్చి చెప్పారు మీకు. మోదీ గారు పిలిచి చూడు బాబు, నేను వాడు కాలు కింద 4 బాంబులు పెట్టబోతున్నాను చెప్పారు. క్వైట్లీ వీ విల్ డూ ఇట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను మీకు, ఒక కాంటెక్స్ట్ సెట్ చేయడానికి. ఇది కూడా మాల్డీవ్స్ మనందరికీ తెలుసు. అక్కడున్న ముయిజు గవర్నమెంట్ పవర్కి వచ్చేది ఇండియా అవుట్ అని చెప్పి క్యాంపెయిన్ తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మోస్ట్లీ, కోస్ట్ గార్డ్ వాళ్ళు ఒక డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్, ఒక హాస్పిటల్ షిప్ పెట్టారు అక్కడ. అది మన పేరు కోసం పెట్టుకున్నాంలే, పేషెంట్స్ ట్రీట్ చేశాం కానీ మెడికల్ ఎమర్జెన్సీ. ఎందుకంటే అక్కడి నుంచి నియరెస్ట్ హాస్పిటల్ కాబట్టి ట్రివాండ్రం వెళ్ళాలి, విచ్ ఇస్ అబౌట్ సంథింగ్ లైక్ 1.5-2 hours ఫ్లైట్.
ఇంపాసిబుల్. ట్రీట్ చేయడం మోస్ట్ ఆఫ్ అప్పుడు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, వాడిని ట్రివాండం తీసుకెళ్ళేదాకా అయిపోతాయి వాడు ఫినిష్. సో అక్కడే ట్రీట్ చేస్తుండేవారు. ముయిజు క్యాంపెయిన్ వాస్ టు రిమూవ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫ్రమ్ దే. అది యాక్చువల్లీ ఇండియన్ కోస్ట్ గార్డ్ కాదు, దస్ ఫెలోస్ వేర్ ఫ్రమ్ RAW, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. 90% మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని ఏంటి, అక్కడ కూర్చొని చైనీస్ షిప్స్ ఎక్కడ పోతుంది చూస్తుంటారు. ముయిజు క్యాంపెయిన్ తర్వాత ఏమైంది మీ అందరికి గుర్తు తెలుసుంటే, లాంగ్ స్టోరీ షార్ట్, ఏం చేశారు, ముయిజు ఇండియా అవుట్ క్యాంపెయిన్లో ఫస్ట్ 6 months టోటల్ నెగటివ్ అగేన్స్ట్ ఇండియా. ఇండియన్స్ వెళ్ళిపోవాలి, ఇండియన్స్ ఇక్కడ ఉండకూడదని. మోదీ గారు ఏం చేశారు, లక్షద్వీప్కి వెళ్ళి ఒక చైర్ గుంజ చేసుకొని లక్షద్వీప్ బీచ్లో కూర్చొని 2 ఫోటోలు తీసుకున్నారు, కథమై. మాల్డీవ్స్ టూరిజం ఫినిష్డ్, 1 go. ఇప్పుడు అడుక్కొని తినడానికి డైలీ ఒక నెలకు వచ్చి డబ్బులు తీసుకెళ్తున్నారు మన దగ్గర, 50 million 100 million డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మాల్డీవ్స్ యాజ్ అ నేషన్ ఇస్ ఫినిష్డ్. వాళ్ళ దగ్గర ఇప్పుడు కావాల్సింది $3 billion కావాలి నెక్స్ట్ 2 years. వాళ్ళ డబ్బులు లేవు. ఎప్పుడు సౌదీ అరేబియా ఇస్తలేరు వాళ్ళకి డబ్బులు. నువ్వు ఉంటావా లేదా రేపు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ముయిజు దగ్గర. ఇదే పరిస్థితి బంగ్లాదేశ్లో ఇప్పుడు డబ్బులు ఇప్పుడు ఏమంటున్నారు, వీ విల్ నాట్ బై కమోడిటీస్ ఫ్రమ్ ఇండియా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళ దగ్గర మెయిన్ ఎక్స్పోర్ట్ టెక్స్టైల్స్ అండ్ ఫిష్. హిల్సా ఒక బ్రాండ్ ఆఫ్ ఫిష్ ఉంది వాళ్ళ దగ్గర. బెంగాల్లో చాలా మటుకు వాడుకుంటారు, నాకు తెలుగు ఈక్వల్ తెలియదు దానికి, కానీ హిల్సా ఈ రెండే ఉన్నాయి వాళ్ళ. టెక్స్టైల్స్ మొత్తం కొట్టుకుపోయింది, కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఈ గొడవతోనే. అది కాకుండా నెక్స్ట్ ఇండియా నుంచి తెప్పించుకున్న షుగర్ కానివ్వండి, వీట్, రైస్ వాళ్ళు కొంచెం ప్రొడ్యూస్ చేస్తారు లోకల్. ఇదంతా భారతదేశం నుంచి వస్తుంది, కరెంటుతో సహా. నేను చెప్పాను 27% కరెంటు జిందాల్ వన్ ఆఫ్ దమ్ ఇస్ అదానీ గ్రూప్. వాళ్ళకి ఇవ్వాలి $1 billion ఇవ్వాలి అదానీ గ్రూప్కి, $1 billion. దాంట్లో కూడా ఏదో 300 కోట్లు ఇచ్చి కొంచెం ప్లీజ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వండి, లేకపోతే వాళ్ళు మొత్తం నేషన్ పవర్ కట్లో వెళ్ళిపోతారు. హిందువుల మీద దాడి ఎందుకు చేస్తున్నారు, ఎందుకంటే హిందువుల మీద దాడి చేస్తే యాజ్ ఇండియన్స్ వీ విల్ ఎమోషనలీ రియాక్ట్. అది చాలా ఇంపార్టెంట్. అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, అక్కడ మిగతా చిన్న కమ్యూనిటీస్ ఉన్నారు కదా, వాళ్ళ మీద దాడి చేయొచ్చు కదా, చేయట్లేదు. హిందువుల మీద, హిందూ ఐకాన్స్ మీద దాడి చేయడం అంటే ఒక రియలైజేషన్ అంటే వీళ్ళు రియాక్ట్ అవుతారు. కానీ వాళ్ళు చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు ఏంటంటే దే వెంట అండ్ అటాక్ ఇస్కాన్ అనేది టెక్నికలీ ఇస్కాన్ వాళ్ళే చెప్పారు, నేను చెప్పాను ఇలాగే, వీఆర్ నాట్ హిందూస్ అని చెప్పారు ఒక టైంలో, ఒక 5-6 సంవత్సరాల ముందు. మీరు ఓల్డ్ రికార్డ్ గూగుల్ చేస్తే మీకు వచ్చేది. మేము ఒక న్యూట్రల్ రిలీజియన్. మళ్ళీ మీరు కృష్ణ భగవాన్ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు, కానీ అప్పుడు యుఎస్లో వాళ్ళ బాస్ చెప్పారు, మేము వీఆర్ న్యూట్రల్ రిలీజియన్, వీఆర్ నాట్ హిందూస్. కానీ ఇప్పుడు సడన్గా వాళ్ళు హిందూయిజం గుర్తొచ్చారు వాళ్ళకి. ఏది చిన్మయిని తీసుకొని జైలు వేసేసినప్పుడు. బంగ్లాదేశ్లో ఏం చెప్తున్నారు, వాళ్ళు అడ్వైస్ ఏమి ఇస్తున్నారు, మీరు చూసుంటారు పేపర్లలో, కాషాయ వేషం వేసుకోకండి, విభూతి కానివ్వండి, చంద్రం పెట్టుకోకండి, ఏదైనా హిందూ సింబల్స్ వేసుకోకండి రోడ్డు మీద తిరిగేటప్పుడు. కానీ మన దగ్గర అగైన్ ఐఎమ్ నాట్ డిక్రైయింగ్ ఎనీబడి, ఇక్కడ రోడ్డు మీద దిగి ఒక ముస్లిం అని కనిపిస్తే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే వాడు కావాలని చెప్పి హీ విల్ డ్రెస్ అప్ లైక్ దాట్. టోపీ పెట్టుకుంటాడు, అడ్డం పెట్టుకుంటాడు. మీరు ఆలోచించవచ్చు, హిందూ కూడా అట్లా రేపు చేస్తే ఎట్లా ఉంటుందండి. మనం కూడా కాషాయ వేసుకొని విభూతి పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతే ఎట్లా ఉంటుంది. అప్పుడు మనం కమ్యూనల్ అయిపోతాం. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద దాడి చేస్తే ఏమవుతుందంటే ఒక ఎథ్నిక్ క్లెన్సింగ్ జరుగుతుంది. ఉన్న వాళ్ళు కూడా పారిపోతారు అనుకున్నారు, కానీ కాలేదు. 1-2 ఫ్యామిలీ, మన త్రిపురకు ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. కానీ అరెస్ట్ ఇస్ ఓన్లీ నార్మల్ ప్రొసీజర్. దాని తర్వాత వాళ్ళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద గెట్ సిటిజన్షిప్, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ వాట్ వీ షుడ్ డూ ఫ్రమ్ నౌ ఇస్ అ క్వశ్చన్. చేశారు కరెక్ట్, బంగ్లాదేశ్ జరిగింది. కానీ ఈ రెజీమ్, మార్క్ మై వర్డ్స్, ట్రంప్ జనవరి 20 తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బంగ్లాదేశ్ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, మీరు చూసుంటారు. ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. ట్రంప్ ఏ రోజు వస్తారో ఆ రోజు ఫస్ట్ FBI డైరెక్టర్ ఆల్రెడీ రిజైన్ చేసేసారు నిన్న. ఈజ్ ఆఫర్డ్ హిస్ రెసిగ్నేషన్. CIA FBI కలిపి ఆడుతున్న గేమ్లు చాలా దేశాల్లో చూసాం మనం. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు చూసాం. పాకిస్తాన్లో యాయా ఖాన్ తీసుకొచ్చింది అందరికీ తెలుసు ఎవరని. దాని తర్వాత ఇరాక్లో చూసాం, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పారు. లిబియాలో చూసాం, ఇప్పుడు మనం సిరియాలో చూసాం. సిరియాలో ఎవరితో కొట్లాడుతున్నప్పుడు తెలియట్లేదు. వీని అటాక్ చేస్తున్నాడు, వీని అటాక్ చేస్తున్నాడు, ఇజ్రాయెల్ అందరి మీద అటాక్ చేస్తారు. సో అమెరికా పాలసీ ఏంటంటే వాళ్ళ సాయిల్ మీద ఏ వార్ జరగకూడదు. మీరు చెప్పండి, ఎనీ మేజర్ వార్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఆన్ అమెరికన్ సాయిల్. 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, వార్ కాదని. ఒకటి జపనీస్ పర్ల్ హార్బర్ మీద చేసిన అటాక్, దట్ లెడ్ టు సెకండ్ వరల్డ్ వార్ ఎండింగ్. మీరు హిరోషిమా నాగసాకి మీద బాంబింగ్. రెండవది వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద సార్ చెప్పినట్టు ఒసామా బిన్ లాడెన్ చేసిన దాడి. దట్ ఇస్ టెక్నికలీ అగైన్ టెర్రరిస్ట్ అటాక్, నాట్ అ వార్.
అది కాకుండా చెప్పండి ఏదైనా ఒక మేజర్ వార్ అయిన అమెరికన్ సాయిల్ మీద జరిగిందండి, జరగదు. దే విల్ టేక్ వెరీ కేర్ఫుల్. వియట్నాం కానివ్వండి, ఫస్ట్ మనం చూసాం, పాల్పోర్ట్ రెజీమ్ కానివ్వండి, వాళ్ళ మీద ఉన్నాం. అది కాకుండా నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ చూసాం, రష్యన్స్ కొట్టాడుకున్నారు, యూఎస్ కొట్టాడుకున్నారు, అన్ని చేసి లాస్ట్లో పారిపోయారు అక్కడి నుంచి. ఇరాక్కి వెళ్ళారు, మొత్తం ధ్వంసం చేశారు. ఇప్పుడు ఏమైంది, అక్కడ కూడా ఐసిస్ వచ్చేసారు. అక్కడ లిబియాకి వెళ్ళారు, లిబియాకు ఎవరి చేతిలో ఉంది ఎవరికి తెలియదు. సిరియా కూడా అదే పరిస్థితి. సోమాలియాకి వెళ్ళారు, అదే పరిస్థితి. అమెరికా వేరెవర్ ఇట్ గోస్, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ దే విల్ డిస్ట్రాయ్ ద కంప్లీట్ కంట్రీ. అక్కడ ఉన్న రూలర్ని ఫస్ట్ తీసేస్తారు. వీళ్ళంటారు మాకు డిక్టేటర్స్ నచ్చారని చెప్పేసి. సో హూ ఇస్ ద కింగ్ ఆఫ్ జార్డన్ అండి? డిక్టేటర్ కాదా? షా ఆఫ్ ఇరాన్ ఎవరు తీసుకొచ్చారు? వీలే కదా. దాని తర్వాత కదా ఖొమేనీ వచ్చిందంత, దాని ఇంకో స్టోరీ అది. సో బంగ్లాదేశ్ మీద ఉన్న ప్రేమ యుఎస్కి ఇట్స్ ప్యూర్లీ ఓన్లీ ఫర్ ట్యాక్లింగ్ చైనా. ఏ రోజు మీరు చైనాని చెస్ బోర్డ్ నుంచి పక్కన తీసేస్తారో ఆ రోజు యుఎస్ బంగ్లాదేశ్ని కోరక్కువ అని చెప్పేసి తీసేసిపోతారు. ఇప్పుడు జరుగుతుంది అదే. రెండల మీద ఉన్న ప్రేమ అమెరికాకు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ హెస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఒఫీషియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు కండమింగ్ ద అటాక్ ఆఫ్ హిందూస్. ఇవాళ దాకా ఒక యుఎస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ ఎలక్ట్ కానీ స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు. అండ్ ఒక యుఎస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ చాలా డీప్గా ఉంటుంది, ఎందుకంటే అది గవర్నమెంట్ పాలసీ అయిపోతుంది. సో హిందువుల మీద జరిగే దాడి హిందువులు మనం కొన్ని రోజులు అగైన్ ఇట్ ఇస్ అటాక్ ఆన్ ఇస్కాన్, నాట్ ఆన్ హిందూస్. ఉంది 2-3 గుడులు దర్శనం చేస్తారు, అదంతా నార్మల్. ఇక్కడ ఓవైసీ చేస్తాడు కదా, ముత్యాలమ్మ గుళ్ళు జరిగింది ఇక్కడ మన సిటీలోనే. మళ్ళీ అంత బంగ్లాదేశ్ దగ్గర ఎందుకు వెళ్ళాలి అంత దూరం? ఇక్కడ మనం తట్టుకోలేకపోతున్నాం, ఎందుకంటే ఇక్కడ కూడా ఇస్లామిస్టులు సంబర్లో చూసాం ఏం జరిగిందని. సో ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఈ అటాక్ ఆన్ హిందూ సివిలైజేషన్ అనేది ఇప్పుడు కాదు, మనందరికీ తెలుసు. ఎన్నో వేలాది సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక స్టోరీ అది. బాబర్ నుంచి, హుమాయూన్ నుంచి, దాని మీద సోమనాథ్ గుడి ఎన్నిసార్లు ధ్వంసం చేశారు మనందరికీ తెలుసు. సోమనాథ్ గుడిని కట్టించిన సర్దార్ పటేల్ గారు లాస్ట్లో. దాని ఇనాగ్రేషన్కి వెళ్ళకూడదని చెప్పి నెహ్రూ ఆర్డర్ ఇష్యూ చేసి ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు, ప్రెసిడెంట్ చెప్పారు మీరు వెళ్ళకూడదని చెప్పి. ఆయన కూడా పోరాపో అని చెప్పేసి ఆయన వెళ్ళింది. సో బంగ్లాదేశ్లో జరిగే ఈ వార్ నెక్స్ట్ మార్క్ మై వర్డ్ మనం 2-3 నెలల తర్వాత కలుద్దాం కావాలంటే స్టోరీ మొత్తం మారిపోతుంది. అక్కడ ఉన్న ఆయన ఇప్పుడు మెయిన్ మొహమ్మద్ యూనిస్ ఈజ్ నాట్ అ ప్రైమ్ మినిస్టర్ సార్, ఈజ్ ఓన్లీ అడ్వైజర్. ఏ కంట్రీ అన్న అడ్వైజర్ రోల్ మీద నడుస్తుందంటే చెక్ సైన్ చేయడానికి ఒకరు కాదు కదా ఆథరైజ్ సిగ్నేటరీ. ఎవరు సైన్ చేస్తాడు చెక్? ఇఫ్ యూఆర్ నెగోషియేట్ విత్ IMF టుమారో మార్నింగ్ ఎవరు నెగోషియేట్ చేస్తారు? ఆయన చాలా స్ట్రాటజీగా చూడండి. నాకేం తెలియదు, ఐఎమ్ ఓన్లీ అన్ అడ్వైజర్. నేను కొన్ని సలహాలు ఇస్తాను అంతే, ఆ సలహాలు ఎక్కడ పోతుందో నాకు తెలియదు. సో దెర్ ఇస్ నో గవర్నమెంట్ ఇన్ బంగ్లాదేశ్ టుడే. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ హియరింగ్ అన్ అమెరికన్ రిపోర్ట్. నిన్ననే స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రిపోర్ట్లో దెర్ ఇస్ నో గవర్నమెంట్ ఇన్ బంగ్లాదేశ్. చూడండి, రాసి తీసుకోండి. వితిన్ అబౌట్ 3 months బంగ్లాదేశ్ ఆర్మీ విల్ టేక్ ఓవర్. దానికన్నా ముందు కూడా జరగచ్చు, ఎందుకంటే అక్కడ రైట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి మేము తెప్పించుకుంటున్నాం అంటారు. ఇప్పుడు పాకిస్తాన్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. పాకిస్తాన్ షుగర్ సప్లై చేస్తున్నారంట, ఏదో 25 million tons. ఎక్కడ కొనుక్కున్నారు తెలుసండి షుగర్? ఇది దుబాయ్లో ఇండియా మార్ట్ అని చెప్పి ఇండియన్ ట్రేడర్స్ సెటప్ చేసిన పెద్ద మార్కెట్ ఉంది. అక్కడ బస్తలు పెట్టి అమ్మరు. ఆన్ పేపర్ ట్రేడ్ ఉంటుంది. ఎంత కావాలి మీకు? నాకు 2 million tons కావాలి. ఓకే రెడీ, LC ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, తీసుకెళ్ళండి. ఎక్కడ ఉంది? ఆ షిప్లో ఉంది, తీసుకోండి. అది అమ్మేది మొత్తం ఇండియన్ ట్రేడర్స్ దగ్గర నుంచి పాకిస్తాన్ కొని ₹5 దాని మీద ఎక్స్ట్రా పెట్టి బంగ్లాదేశ్కి అమ్ముతున్నారు. మనం 71 దాకా స్ట్రాటజీ అడాప్ట్ చేసామండి. అదే స్ట్రాటజీ ఇప్పుడు అడాప్ట్ చేస్తున్నాం మనం ఇండైరెక్ట్లీ. అది ఎవరు డోవల్ గారు చెప్పట్లేదు, మోదీ గారు చెప్పట్లేదు, రాజ్నాథ్ సింగ్ గారు. ఏంటది? ఎస్ ట్రయాంగ్లింగ్ బంగ్లాదేశ్కి ఒకటే అప్రోచ్ ఉంది. 3 వైపుల నుంచి భారతదేశం, ఇంకొక వైపు నుంచి మయన్మార్ మీరు మర్చిపోండి. అక్కడి నుంచి ఎవరు రాలేదు లోపలికి బంగ్లాదేశ్కి, ఎందుకంటే అక్కడ రఖీన్ ఆర్మీ కంట్రోల్ చేస్తున్నారు. 2 లక్షల మంది రోహింగ్యాలు అక్కడ కూర్చున్నారు బార్డర్ దగ్గర. బంగ్లాదేశ్ ఎంటర్ కావడానికి మొత్తం బంగ్లాదేశ్ ఆర్మీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది, రఖీన్ వైపు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, బంగ్లాదేశ్లో ఉన్న ఈ కోస్టల్ ఏరియా, చిట్టగాంగ్ కానివ్వండి, మిగతా పోర్ట్స్ కానివ్వండి, 71 వార్లో మనం చేసామని. లిటరలీ మనం INS విక్రాంత్ తీసుకొచ్చి మనం అండమాన్స్ దగ్గర పెట్టేసాం. మనందరికీ దీంట్లో తెలుగు వాళ్ళు చాలామందికి మనకు తెలుసు. INS గాజీ అని చెప్పి, PNS గాజీ అని చెప్పి పాకిస్తాన్ ఒక సబ్మెరీన్ మనం సింక్ చేసాం విశాఖపట్నంలో. That came to sink INS Vikrant. INS Vikrant was used as a naval blockade. But we fooled the Pakistanis. అది ఇంకో స్టోరీ. INS Vikrant INS రాజ్పుత్ని వాడుకొని మన INS Vikrant అని చెప్పుకున్నాం. పాకిస్తాన్ got fooled and Ghazi got bombed, torpedoed.
అదే స్ట్రాటజీ ఇప్పుడు అడాప్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళకి మెయిన్ ఏం కావాలండి? పెట్రోలియం ప్రొడక్ట్స్. షేక్ హసీనా ఉన్నప్పుడు ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఇండియన్ రిఫైనరీస్ దగ్గర నుంచి మేము ఫ్యూయల్ కొనుక్కుంటాం. పైప్ లైన్ కూడా ఇస్తున్నాం బంగ్లాదేశ్. మనం రేపు పొద్దున ట్యాప్ బంద్ చేసేదా అయిపోయింది. ఎక్కడ చేసుకోవాలి? మొత్తం రౌండ్ కొట్టి రావాలి ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి. ఎక్కడికి వస్తారు? త్రూ శ్రీలంక అండ్ ట్రివాండ్రం. అక్కడ ఒక షిప్ని పెట్టాలి. మలకా స్ట్రైట్స్ బ్లాక్. ఏ బంగ్లాదేశ్కి వెళ్తున్న ఏ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ని బంద్ చేసేసాడు కదా. ఇక్కడ చైనా నుంచి ఎట్లా తెచ్చుకుంటారు? చైనా నుంచి తెచ్చుకుంటారంటే ఫిజికల్ పైప్ కావాలి ఒకటి. చైనా వాళ్ళు ఇప్పుడు కూడా చైనా ఇప్పుడు వాళ్ళకి పెద్ద కూడా యూఎస్ ఇది బంగ్లాదేశ్ అయ్యి పెట్టుకుంటారు. సో హిందువుల మీద జరిగిన దాడి ఐ థింక్ వీ షుడ్ డిస్కౌంట్ ఇట్. చాలా మటుకు మన మీడియా కూడా చాలా హైక్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్లో ఉన్న మీడియా వాళ్ళు ఏమంటున్నారు అంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ 50 మీడియా ఇండియన్ మీడియా అవుట్లెట్స్ నెగటివ్ న్యూస్ పబ్లిష్ చేస్తున్నారు. మంచిదే కదా, ఏనేండి మన వాళ్ళకి అది రిపబ్లిక్ ఉండొచ్చు, టైమ్స్లో ఉండొచ్చు, చెప్పాలి. మన వాళ్ళు చెప్తున్నారు చూడండి హిందువుల మీద దాడి జరుగుతుంది, హిందువుల మీద దాడి జరుగుతుంది, హిందువులు. గవర్నమెంట్ చూడండి, మోదీ గవర్నమెంట్ ఫారిన్ సెక్రటరీని పంపించారు, ఫారిన్ మినిస్టర్ని పంపించలేదు. ఓకే కాదు, దాని మోర్ ఇంపార్టెంట్ సిగ్నల్ ఉంటుంది. డిప్లొమాటసీలో ఇట్ ఈస్ నాట్ వాట్ యూ డూ, ఇట్ ఈస్ వాట్ యూ డోంట్ డూ. అది జయశంకర్ గారు పంపించారు, మీరు చెప్పినట్టు కరెక్ట్. వాళ్ళకి లేదు కదా, ఫారిన్ మినిస్టర్ ఎవడైందంటే నేను కాదు, నేను ఎవరు లేరు అంటారు. అక్కడ సెక్రటరీని పంపించి మంచిగా వార్నింగ్ ఇచ్చి వచ్చేసాడు. మంచిగా ఉండు లేకుంటే ఈ ట్యాప్లు ఎలక్ట్రిసిటీ మొత్తం ఇబ్బంది అయిపోతుంది. మీరు తినడానికి తిండి ఉండదు, ఏముండదు. బంగ్లాదేశ్ ఆల్రెడీ మెడికల్ వీసాస్ మన ఇండియాకి, భారతదేశం ఇంక్లూడింగ్ అపోలో హాస్పిటల్ హైదరాబాద్కి వచ్చి చాలామంది బంగ్లాదేశీలు వస్తారు, ఎస్పెషల్లీ రిచ్ పీపుల్. అందుకని వాళ్ళు కూడా ఎక్కడ వెళ్తారు? కలకట్టాకి వెళ్ళలేరు, వీసా ఇవ్వట్లేదు. స్టూడెంట్స్ బంగ్లాదేశ్ బిగ్గెస్ట్ థ్రెట్. ఇదన్నీ పక్కన పెడితే బంగ్లాదేశ్ నుంచి బిగ్గెస్ట్ థ్రెట్ యూఎస్కి తెలుసు. అదేంటంటే ఇస్లామిక్ టెర్రరిజం. ఇదే జమాయితా ఇస్లామీ రేపు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా, ఈవెన్ ఐఎస్ కూడా రేపు ఇట్ కెన్ టేక్ రూట్ ఇన్ బంగ్లాదేశ్, విచ్ ఇస్ వై ట్రంప్ టుక్ ఎ డిఫరెంట్ స్టాండ్. బైడెన్ ఇస్ అబ్సల్యూట్ యూస్లెస్. బికాజ్ అందరికి తెలుసు మన మన్మోహన్ సింగ్ వర్షన్ 3.0 అని చెప్పొచ్చు. బైడెన్ అసలు ఏ డిసిషన్ తీసుకోడు, ఆయనకి ఏం నడుస్తుంది ఆయనకే తెలియదు, ఎవరో నడుస్తుంది అంతే. అయిపోయింది. January 20th ఆఖరికి ఇంకొక నెల కూడా లేదు. సో మెయిన్గా బంగ్లాదేశ్లో ఇప్పుడు జరగబోయే ఈ చేంజెస్, ఇప్పుడు హిందువుల మీద జరిగిన దాడి అటాక్ చేశారు, కొన్ని ఫిజికల్ అటాక్ చేశారు, కొన్ని పాత వీడియోలు వేసి మన వాళ్ళు కూడా వాడుకున్నారు, అంత జరిగింది బాగా. కానీ నెక్స్ట్ జరగబోయేది ఇప్పుడు ద చేంజ్ విల్ కమ్ ఆఫ్టర్ January 20th అండ్ దట్ చేంజ్ విల్ బి వెరీ వెరీ సీరియస్. రెండు వైపు నుంచి, ఒకటి పాకిస్తాన్, ఒకటి బంగ్లాదేశ్. పాకిస్తాన్ ఇప్పుడు యూఎస్ లైట్ ఎందుకు తీసుకుంటుందంటే ఏం వాడదా, డబ్బులు లేదు, తినడానికి తిండి లేదు, IMF వాళ్ళు ఏదో డబ్బు ఇస్తున్నారు. బంగ్లాదేశ్ ఇస్ నౌ నెగోషియేటింగ్ విత్ IMF $3 బిలియన్ కావాలంట. ఎందుకండి? డబ్బులు లేవు, మీ ఎక్స్పోర్ట్స్ పోయింది, మీ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ ఏం లేకుండే. సో దిస్ ఇస్ వాట్ ద మెయిన్ థింగ్ ఇస్. ఐ వాంట్ టు టెల్ యూ దట్ మనం ఎమోషనల్గా ఎక్కువ రియాక్ట్ కాకూడదు. ఏ సిచ్యువేషన్ అయినా చూడండి. ఐ థింక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వుడ్ బి ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఆయన ఫేస్, ఆయన ముఖం మీద అసలు ఏ టెన్షన్ మీకు అనిపించదు. అక్కడ తగలబెట్టారండి, ఎవడో ఏదో చేస్తున్నా అంటే ఠీకే చేసుకుని మేము చేసుకుంటాం, ఎవరు బయట వాళ్ళకి చెప్పాం, థర్డ్ పర్సన్ చెప్పాం, మేము చేస్తున్నాం. వీ విల్ డూ అవర్ గేమ్. పాకిస్తాన్లో మనం చూసాం, ఎవడో అన్నోన్ మెన్ వచ్చి మాస్క్ లోపల వెళ్ళి ఎవడు మన మెయిన్ టెర్రరిస్ట్ కొట్టేస్తున్నాం. యూఎస్లో కొట్టాడు, కెనడాలో కొట్టాడు, బంగ్లాదేశ్లో కొట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? అక్కడ డిస్కౌంట్ వస్తారు మనుషులు. సో ద మెయిన్ స్ట్రాటజిక్ పాయింట్ ఇస్ భారతదేశానికి యూఎస్కి ఉన్న సంబంధం. ఎస్పెషలీ మనం చూసాం, చైనాని కౌంటర్ చేయడానికి యూఎస్ విల్ గో ఆల్ అవుట్, భారతదేశాన్ని వాడుకుంటారు. అండ్ వీఆర్ ఆల్సో రెడీ టు ప్లే ద గేమ్, బట్ వీ విల్ ప్లే ద గేమ్ అట్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మేము వాళ్ళు చెప్పినట్లు దానికి డ్యాన్స్ చేయం, వాళ్ళు పెట్టిన పాటకు మనం డ్యాన్స్ చేయం. సో బంగ్లాదేశ్లో వీ షుడ్ ఆల్ రిమెంబర్ యాజ్ మెచ్యూర్ అడల్ట్స్. సరే జరిగింది మనం మార్చొచ్చా? మనం మార్చలేము. ముందుకేం చేయాలి? ఎప్పుడు చెస్లో చూడండి, చెస్ అంటే అందరూ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ ముఖేష్ దమ్మరాజు గెలిచిన తర్వాత చెస్లో ఒక గ్రాండ్ మాస్టర్ 8, ఐ థింక్ మొబైల్ ఫోన్ ఇక్కడ ఇప్పుడు ఇట్స్ వర్కింగ్, మొబైల్ ఫోన్ కాల్స్ వస్తుంది. బేసిక్లీ 8 మూవ్స్ ముందు ఆలోచిస్తారండి, 8 మూవ్స్ ముందు ఆలోచిస్తారు ఒక గ్రాండ్ మాస్టర్. మనమేమో నార్మల్ సిటిజన్స్, వీ థింక్ ఆఫ్ ఓన్లీ 1 మూవ్ అహెడ్.
గ్రాండ్ మాస్టర్ థింగ్స్ 8 moves. నేను ఇది మూవ్ చేస్తాను, వాడేది మూవ్ చేస్తాను, నేను మళ్ళీ మూవ్ చేస్తే వాడు మూవ్ చేస్తాడని. దిస్ ఈస్ అ గేమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ. మనం ఎప్పుడు 8 మూవ్లు కాకుండా కూడా ఒక మినిమం 3 moves మనం ముందుకు ఆలోచించాలి. నేను ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఆల్రెడీ ఇట్స్ 11:30. నేను 10:50కి స్టార్ట్ చేశాను. 40 నిమిషాలు అయింది. మీ ప్రశ్నలు ఏముంటే అడగండి. ఐ హోప్ ఐ ఆన్సర్. నేను ఎక్కువ దాని డెప్త్కి ఎందుకు వెళ్ళానంటే కొన్నిసార్లు అది బౌన్సర్గా పోతుంది. అది మన సింపుల్ లాంగ్వేజ్ ఎప్పుడు చెప్పాలి, చాలా క్లియర్గా చెప్పాలి. నేను చాలా మటుకు ట్రై చేశాను, కానీ మీ వైపు నుంచి ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగండి. అండ్ ఐ బీ హ్యాపీ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఐ